మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకు కావాల్సిన వందనాలు చదువులు కదా సిన్సియర్ గా పనిచేయడం. అసలు పని అంటే దేవుడితో సమానం గుర్తుంచుకోండి. కూర్చొని పని చేసుకోండి. డాడీ పని దేవుడు అని చెప్తున్నావు కదా, మంచి పనే అదో పనే? సుపుత్ర, నీకు ఇలాంటి దిక్కుమాల ఆలోచనలు ఎలా వస్తారా? నేను నీ కొడుకుని కనుక. మంచి వాళ్ళకి మంచి పని దైవం కింద లెక్క, వెధవులకి వెధవ పని దైవం కింద లెక్క. నువ్వు వెధవి కనుక నీకు వెధవ పని దైవం కింద లెక్క. అసలు అభిప్రాయం ఏమిటంటే మూసాయి, నోరు మూసాయి. నీ వెధవ అభిప్రాయాలు వినడానికి వీళ్ళందరినీ ఇక్కడ జీతాలు ఇచ్చి కూర్చోబెట్టాలి. అంజమూర్తి, ఓ 10,000 ఇలా పడేవా? అయ్యా, మీకు ఇచ్చే డబ్బు ఏ అకౌంట్ లో రాయమంటారు? పర్సనల్ అకౌంట్ లోనా? నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా నా పర్సనల్ అకౌంట్ లో గుండు సూటి ఖర్చు కూడా రాయకూడదని? ఎలకల మంది ఖర్చు కింద రాసుకో. సరే సార్. అబ్బో, అన్ని ఎలకలా? ఎక్కడున్నాయి డాడీ? నాకు కూడా చూపిస్తే చూడాలనుంది. నీ బుర్రలో ఉన్నాయిరా మై సన్. గొడవల్లో ఎలకలు ఉన్నాయి, ఆ సరుకులు తినేస్తున్నాయి కనుక వాటిని చంపడం కోసం మనం మందులు కొంటున్నామని అకౌంట్ లో మాత్రం రాసుకుంటారా? అయితే నా అభిప్రాయం ఏమిటంటే డాడీ, కోతుల ఆఫీసు పెంకులు పీకేస్తున్నాయని, కుక్కల ఆఫీసు ఫైల్ అన్ని తీసుకెళ్లిపోతున్నాయని మరో 25,000 కూడా రాయొచ్చు డాడీ. గాడిదలు ఆఫీసులోకి వస్తున్నాయి, వాటిని సాగుకొట్టడానికి మరో 20,000 ఖర్చు కూడా రాసుకోవచ్చు. నువ్వు నోరు ముయ్యి. అలా దిక్కుమాలిన అబద్ధాలన్నీ రాసుకుంటూ పోతే ఆ కిరణ్ బాబు గారికి మనం దోచు తింటున్నామని అనుమానం వస్తుంది. నక్కలు మన డొక్కలు చంపడానికి, కుక్కలు మన పిక్కలు పీకడానికి 10,000 ఖర్చు రాసుకుంటాను. నువ్వు డబ్బు ఇవ్వయా దిక్కుమాలిన మూర్తి. అబ్బా డాడీ, ఈ మేనేజర్ సీట్ లో కూర్చుని నాకు బోర్ కొట్టేస్తుంది. నా అభిప్రాయం ఏమిటంటే, ఇద్దరు స్టెప్నీల్ని చిచి ఇద్దరు స్టెనోల్ని అపాయింట్ చేసి ఈ గదిలో నా పక్కన పడేస్తే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. కక్కుర్తి పనులు, కక్కుర్తి ఆలోచనలు మానమని నీకు ఎన్నోసార్లు చెప్పాను. దివ్యంగా ఈ ఎస్టేట్ కంతరికి యజమాని నా కిరణ్ బాబు చెల్లెల్ని ఇచ్చి నీకు పెళ్లి చేయాలని నేను తంటాలు పడుతున్నాను. నువ్వేమో స్టెప్ని చేస్తా పుత్ర. డాడీ, నీ ఆలోచన బానే ఉంది, కానీ అందం, డబ్బు, పొగరు ఉన్న స్వప్న నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందంటావా? స్వప్నే కాదురా, సవ్యమైన ఆలోచనలు ఉన్న ఏ ఆడపిల్ల నేను చేసుకోవద్దు, కానీ అది చేసుకునేట్టు చేయడమే నా ధ్యేయం. అంతే. డాడీ, నా అభిప్రాయం ఏమిటంటే, నోరు మూసుకో. బ్రహ్మాండంగా ఆడవే స్వప్న. దాని ఆట చూడడం ఈవేళ కొత్త ఏమిటే? ఎప్పుడు ఎవరితో ఆడినా తానే ఫస్ట్ అండ్ బెస్ట్. స్వప్న, అందం, చందం, ఆస్తి, ఐశ్వర్యం అన్ని ఉన్న నీలాంటి దానికి ఎలాంటి మొగుడు వస్తాడో ఏమిటో. దానికి ఏమిటి, డబ్బున్న మహారాజు వచ్చి తాళి కట్టి నెత్తిన పెట్టుకుని తీసుకెళ్తాడు. చాలే, నన్ను పెళ్లి చేసుకునే అర్హత ఈ చుట్టుపక్కల మామూలు మనుషులకి ఎవరికి లేదే. అంటే నీ కాబోయేవాడు అంతరిక్షం నుండి దిగి రావాలా? అక్కర్లేదు, అట్లీస్ట్ అమెరికా నుంచైనా వచ్చిన వాడై ఉండాలి. న్యూయార్క్, చికాగో, లాస్ ఏంజల్స్ లో కాపురం పెట్టేవాడైనా అయ్యుండాలి. క్యాండిల్ లైట్ డిన్నర్లకి, క్యాజినో కాలక్షేపాలకి, మూన్ లైట్ చైర్లకి, మింకోట్ షాపింగ్ తీసుకెళ్లేవాడైనా అయ్యుండాలి. అలాంటి వాడు ఈ ఇండియాలో ఎప్పుడు దొరుకుతాడో, ఎక్కడ దొరుకుతాడో, ఎక్కడో ఎప్పుడు దొరికినప్పుడే నా మ్యారేజ్. సీ యు, బై. ఇదిగో ఈ ఫోటోలో ఉన్నాడు బాబు, మన స్వప్నమ్మకి తగిన వాడు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు. అమ్మాయి గారి మెడలో ఎన్ని ముళ్ళు వేయమంటే కిక్కురు పడకుండా అన్ని ముళ్ళు వేసేస్తాడు. అది సరే గోవిందం గారు, మా స్వప్నకు ఒక పట్టాన ఇలాంటి అబ్బాయిలు నచ్చరు. ఏదైనా మంచి సంబంధాలు తెస్తే బెటర్. సర్లేండి, నన్ను అడిగితే మీ చెల్లెకి ఊళ్ళో ఉన్న పెద్దంటి సంబంధాలందరినీ పిలిపించి స్వయంవరం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అప్పుడు తనకు నచ్చిన వాడి మెడలో పూలదండ వేస్తుంది. అమ్మా, స్వయంవరం అంటూ జరిపించాలే కానీ మన ఎస్టేట్ అంతా పెళ్లి కొడుకులతో కలకలాడుతుంది. కిరణ్ బాబు, ఇతను కారంపూడి ఎస్టేట్ దత్తుడు, కోట్ల కొద్ది ఆస్తి. లక్షణమైన 2 కాళ్ళు, 2 చేతులు, మెల్లలేని కళ్ళు, వంకర్లేని ముక్కు, ఆంబోత్ లాంటి శరీరం ఉన్నాయి కనుక వెంటనే నన్నిచ్చి అంటగట్టేయచ్చు. అదేగా మీరు మా అన్నయ్య చెప్పేది? అది కాదమ్మా. గోవిందం గారు, మీరు మాకు దూర బంధువు, ఎస్టేట్ మేనేజర్, అంతేగాని పెళ్లిన పేరే కాదుగా. మరి దేశం మీద పడే అడ్డమైన అబ్బాయిల ఫోటోలు తీసుకొచ్చే కార్యక్రమం మీకెందుకండి? అదేమిటో మాలా అంటావు? ఆయన మనకు కావాల్సిన వాడు, మన మంచి చెడు చూసేవాడు గనక నీకు మంచి సంబంధం తీసుకురావాలనే తాపత్రయంతో ఆయన. అన్నయ్య, నేను నీకు అనేక వందల సార్లు చెప్పాను, ఆషామాషి సంబంధాలు నాకు వద్దని. నేను పెళ్లి చేసుకునేవాడు ఎలా ఉండాలో తెలుసా? ఏ లండన్ నుంచో అమెరికా నుంచో రావాలి, మామూలు మనిషిలా కాకుండా అన్ని విధాలా గొప్పవాడై ఉండాలి. కల్చర్, ఫ్యాషన్, సభ్యత అన్నీ తెలిసిన వాడై ఉండాలి. అలాంటి వాడు దొరికినప్పుడు చెప్పండి. అంతవరకు నా పెళ్లి గురించి మాట్లాడడానికి వీల్లేదు. దట్స్ ఆల్. ఇలాంటి ఆడపిల్లల గురించి వేదంలో వ్యాసుడు ఏమన్నాడంటే బాబు, కొందరు ఆడపిల్లలు తోక తొక్కిన పాము పిల్లలు అన్నాడు. మరి మన స్వప్నమ్మ తల్లి అంతే. ఏదేమైనా మీ చెల్లెలు పెళ్ళవటం చాలా కష్టం. ఎంత కష్టమైనా తను ఇష్టపడిన నాడే ఇష్టపడిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా. డాడీ, ఇష్టపడిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను దాని అన్నయ్య కూస్తున్నాడు. నా విషయం చెప్పి నా ఫోటోలు చూపించాల్సింది పోయి అడ్డమైన వాళ్ళ ఫోటోలు చూపిస్తావా పెళ్లిన పేరేలాగా? ఇలా అయితే నేను ఆ ఇంటి కళ్ళు ఎలా అవుతాను? అసలు
అసలు నా అభిప్రాయం ఏంటంటే ఒరే వంశరత్నం, అమ్మో నీ బోర్డు అభిప్రాయం వాడికి కావాలరా, నా అభిప్రాయం విను. ముందుగా నీ ఫోటో తీసుకెళ్లి మా వాడికి ఇచ్చి నీ చెల్లెని పెళ్లి చేయమంటే ఆ కిరణ్ గాడు మన ఇద్దరిని కట్టకట్టి ఎస్టేట్ అవతల పారేస్తాడు. అమ్మో ఆ కనుక చోర పురాణంలో చారుదత్తుడు ఏమన్నాడంటే, అడ్డమైన ఫోటోలు మొదట చూపించి అతని చేత బాగులేవు అనిపించి ఆ తర్వాత నీ ఫోటో చూపించి నీకంటే గుణవంతుడు లేడు అని తెలియజేయాలి. మరి స్వప్నేమో అమెరికా వాడిని కావాలంటుంది, నేనేమో ఆంధ్ర బోర్డర్ కూడా దాటలేదే. ఆ? ఆ, నా అభిప్రాయం ప్రకారం నేను కూడా ఒకసారి అమెరికా వెళ్ళొస్తే నేను దానికి తగిన వాడిని అవుతానేమో. ఒరేయ్, నువ్వు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఆవదాల వలస వెళ్లాలని ఆవేశపడకరా మూర్ఖపుత్ర. ఆ స్వప్నకి అమెరికా వాడు దొరకడు, దొరకకుండా చూసే బాధ్యత నాది. ఆ స్వప్నం నీకిచ్చి పెళ్లి చేసేదాకా నేను నిద్రపోనురా. అసలు సూరదత్తుడు సునక పురాణంలో ఏమన్నా? ఆపు, నీ అర్థం పర్థం లేని పురాణాలు కూడా ఎత్తావంటే చెప్పా పెట్టకుండా ఏ అర్ధరాత్రి పూట అండమాన్స్ పారిపోతాను. ఆ తర్వాత నీకు తల కొరుగు పెట్టే కొడుకు లేడని కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు. ముందు జరగాల్సింది చెప్పు. రే అయోగ్య పుత్ర, ఈ ఎస్టేట్ లో స్వప్న పెళ్లి, స్వప్నతో నీ పెళ్లి కంటే మనం జరపాల్సినవి నడపాల్సినవి చాలా ఉన్నాయిరా. వాటికి అప్పుడే ఏర్పాట్లు చేసి ఉంచాను. ఇప్పటికే వాటి జరుగుతూ ఉంటుంది. ఏమిటది? చెప్పను, చూడు. ఆపండి, ఆపండి. దిగండ్రా. ఏంటి బే అద్దం పడి అరుస్తున్నావు? యజమాని సొమ్ము తిన్న మనిషిని రా, అందుకే సరుకు దొంగతనంగా దోచుకుపోతుంటే అడ్డుకున్నాను రా. అలాగా, నీలా అడ్డం వచ్చే కుక్కల్ని నక్కల్ని ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు బే. ఒరేయ్, నన్ను చంపినా సరే ఈ అన్యాయం జరగనివ్వను రా. వీడిని విసిరి వదలపడేయండి రా. బాబు, రవి, ఏమైంది?
ఇద్దరా 6 డజను మంది దొంగ ఎదవలు సరుకు దోచుకుపోతుంటే ఆ అన్యాయం చూడలేక అడ్డుపడ్డానే తప్ప నిజంగా వాళ్ళ చేతుల్లో చావలసిందే. దేవుడు పంపినట్టు సమయానికి నా మనవడొచ్చి అడ్డుపడకపోతే నా ప్రాణాలే దక్కేవి కావు. తాత నువ్వు అరిగిపోయిన రికార్డులాగా అదే సంగతి పదే పదే చెప్పడం ఇప్పటికి 36సారి. నాకు అర్థమైంది. వీపు చూడు, దెబ్బలతో కమిలిపోయిన వంకాయలాగా కుళ్ళిన టొమాటాలా ఎలా ఉందో. ఇదిగో బాబ్జీ, మా బావ గురించి మీరెవరు బాధపడనక్కర్లేదు. దెబ్బలు తిని అసలే బావ బాధపడుతూ ఉంటే ఆ ముసలాయన హరికథలు నువ్వు బుర్రకథలు. తక్కువ తక్కువ. నేను చెప్పేది బుర్ర కథలు కాదు, తాతగారి హరికథకి పులి స్టాప్ పెట్టమని చెబుతున్నాను. అయినా రవి, అంతమంది రౌడీల్ని ఎడా పెడా బాదిన వాడివి ఈ వేణీళ్ళు కాపడానికి అబ్బో అమ్మో అంటావేమిటి? రాజం, ఇంకాస్త గట్టిగా తగిలించు. నువ్వు ఆ వాగుడు ఆపకపోతే బావకు కాదు నీకు పెడతాను. ఇకనైనా కాస్త బుద్ధిగా ఉండు. అయినా తాత, బావ ఒక్కడే అంతమంది రౌడీలు కొడుతూ ఉంటే నువ్వు ఊరుకున్నావేమిటి? 10 మందిని కేకస్ పిలవద్దు. రాజం, నా వైపు మీద గుడ్డ తీసేయి. నువ్వు ఊరుకు బావా, నువ్వు మాట్లాడకుండా పడుకో. అన్నట్టు నువ్వు ఇవాళ చారన్నవే తినాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో బావని జాగ్రత్తగా చూస్తుండు. ఏ చుట్టరికం లేకపోయినా ఈ పిచ్చి పిల్లకు నువ్వు అంటే ఎందుకోరా అంత అభిమానం? అంతా రుణానుబంధం. ఈ సీసాకు అడుగున సిల్లుగానుందేంటి? మందు సప్పునైపోయింది. సర్లే, ఇంకో సీసా బిగిస్తే అదే సరిపో. తాగింది చాలు. ఆ దరిద్రపు తాగుడు తాగి ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు? నా ఆరోగ్యం పాడైతే మీ అమ్మకాడికి వెళ్ళిపోతే పిచ్చితేలే నీ పెళ్లి చేసేసే వెళ్తానే. ఆ తాగుడు మానేస్తే నాకు అంతే చాలు. నా పెళ్లి నేనే చేసుకుంటాను. అవునులే, నీకు ఆ రవిగాడి మీద మనసు ఉంది, ఆడికి నీ మీద మనసు ఉంది. మంచి ముహూర్తం చూసుకుని 3 మూలలో వేసేసుకుని నాకు సేవ సరుకు పార్టీ ఇచ్చు కదా. వేరే తాత, సమయానికి నీ మనవడొచ్చి కాపాడాడన్నావు. అతన్ని కలుసుకుని కృతజ్ఞతలు చెప్పడం నా బాధ్యత. ఇంతకీ అతని పేరేమిటి? ఆడి పేరు రవి బాబు. కాలేజీ చదువు చదివించాను. కాకపోతే ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నాడు. చిన్నప్పుడు మీతోనే ఆడుకునేవాడు బాబు. రవా, తాత, ఆరేవే ఈ రవి బాబు. చదువు పూర్తి చేసుకుని 10 రోజుల కిందటే ఇక్కడికి వచ్చాడు. చిన్నప్పుడు నా ప్రాణం కాపాడాడు, పెద్దయ్యక నా ఆస్తిని రక్షించాడు. వెంటనే రవిని కలవాలి తాత. నేనే మీ ఇంటికి వస్తాను. అలాగే బాబు. ఇవ్వమ్మా. కాఫీ తీసుకోండి బాబు గారు. బావా, మా బావ మీ ఆస్తిని కాపాడితే నేను మీరు మర్చిపోలేనంతటి చక్కటి కాఫీ కలిపి తీసుకొచ్చాను. అసలు మా బావ అంతమంది రౌడీలను అంత ధైర్యంగా సావగొట్టడానికి కారణం ఏమిటో తెలుసా? రోజు నేను ఇచ్చే కాఫీయే కదా బావా? రవి, సరదాగా సందడిగా మాట్లాడే అమ్మాయి ఎవరు? పేరు రాజ్యం. పక్కింటి భద్రయ్య కూతురు. నా పాలిటీ మిలిటరీ ఆఫీసర్. మిలిటరీ ఆఫీసరా? అదేమిట్రా? మరేం లేదు సార్. కోడి కూయగానే లేవలను, కాఫీ ఇస్తేనే తాగవలను, వేళ పట్టున ఇంటికి రావలను అంటూ మిలిటరీ ఆఫీసర్లా మా రవిబాబుకి ఆర్డర్స్ జారీ చేస్తూ ఉంటుంది. సర్లే, నువ్వు నోర్మి. థ్యాంక్ యూ. మీరే చెప్పండి బాబు, అది తప్పంటారా? ఎందుకంటారు? అంటే ఆయన పేక పట్టుకోవు. పో బావా, అన్ని వేళ కొడాలి. అయ్యో బాబాయ్, మా అయ్య భోజనానికి వచ్చే వేళయింది. అన్ని సిద్ధంగా లేకపోతే అరిచి అల్లరి చేస్తాడు. వస్తాను బాబు. ఒరే రవి,
ఈ రోజు నిజంగా నా జీవితంలో మరపురాని రోజురా. ప్రాణానికి ప్రాణమైన ఒకప్పటి స్నేహితుడు ఈ రోజు నా ప్రాపర్టీ కాపాడాడు అంటే బాబు, మా రవిబాబు ఎవరు కష్టాల్లో ఉన్నా సహించలేడు, భరించలేడు. ఎవరు అన్యాయం చేసినా సరే ఊరుకోడు, వాళ్ళని వదిలిపెట్టడు. రవి, నీది కాని దానికోసం, నీకు సంబంధం లేని దానికోసం నువ్వు ఇంతగా తెగిస్తే ఇట్స్ ఓకే. రవి, నేను వస్తాను రా. తాత, నేను వెళ్ళొస్తాను. స్నేహాన్ని మర్చిపోకుండా అప్పుడప్పుడు వస్తుంటావుగా. ఒరే ఫూల్, నేను మర్చిపోయినా మన స్నేహమే నన్ను ఇక్కడికి బలవంతంగా లాక్కొస్తుందిరా. వస్తాను. ఓకే. ఉం? హాయ్ స్వప్న, ఆడుకోవడానికి వెళ్తున్నావా? ఏ తమరికి ఏమైనా అభ్యంతరమా? అదే లేదు, నీతో కలిసి రకరకాల ఆటలు ఆడుకోవాలంది. అయ్యయ్యో, కానీ నాకు నీతో కలిసి కనీసం దెబ్బలాట కూడా ఆడాలనిపించడం లేదు. అవే మాటలు స్వప్న. ఇద్దరం వయసులో ఉన్నవాళ్ళం, ఒంటరిగా ఉన్నవాళ్ళం, అందం చందం ఈక్వల్ గా ఉన్నవాళ్ళం. అసలు నా అభిప్రాయం ఏమిటంటే, ఆటల్లోనైనా పాటల్లోనైనా ఇంకా దేంట్లో అయినా సరే ఇద్దరం కలిసి జత కట్టావంటే. చూడుగిరి, నీగ్గా నువ్వు రెచ్చిపోయి అలా ఏకపాత్రాభినయం చేశావంటే నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. స్వప్న, నేను కూడా వస్తాను. రవి, నిన్న మీ ఇంటికి నువ్వు సహాయం చేసావని వచ్చాను. ఈ రోజు మీ ఇంటికి నిన్ను సహాయం చెయ్యమని అడగడానికి వచ్చాను రా. లక్షలకు అధికారివి. కో అంటే కోటి మంది నీకు సహాయం చేయడానికి సిద్ధపడతారు. పేదవాణ్ణి, ఏమీ లేనివాణ్ణి, నేను నీకేం సహాయం చేయగలనురా? నాకు సహాయం చేయడానికి నీకు ఆస్తి ఐశ్వర్యాలు ఉండక్కర్లేదురా. మమత తెలిసిన మంచి మనసుంటే చాలు. అది నీకుందని నాకు తెలుసు. కిరణ్, రవి, నీకు తెలుసో తెలీదో, నాకు చెల్లెలుంది, స్వప్న. అమ్మా నాన్న లేని లోటు మర్చిపోవడానికి అల్లారు ముద్దుగా అతి గారాభంగా పెంచాను. అడిగింది లేదనకుండా, కోరింది కాదనకుండా పాపలా కనుపాపలా పెంచాను. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం వీటిలో పెరిగిన తాను ఇప్పుడు కోరుకునేదేమిటో తెలుసా? అమెరికా నుంచి వచ్చిన భర్త కావాలని. ఎంత మంచి సంబంధాలు తెచ్చినా, ఎన్ని విధాల నచ్చ చెప్పినా తాను అదే మాట మీద పట్టుదలగా ఉంటుంది. మరెవరిని పెళ్లి చేసుకోనంటోంది. అందుకు నన్నేం చేయమంటారా? నీ చెల్లికి అమెరికా మనిషిని వెతకమంటావా? కాదు, ఆ అమెరికా మనిషి నువ్వే కావాలి. కిరణ్, అవునరా, తను కోరుకున్నట్టే ఎవరినో ఒకరిని అమెరికా నుండి దిగిన వాడిని తీసుకురాగలను. అంత మాత్రాన నా చెల్లెలు సుఖపడుతుందన్న నమ్మకం నాకు లేదురా. అందుకే నువ్వు అమెరికా వాడిగా నటించి నమ్మించి పెళ్లి చేసుకోవాలి. కిరణ్, నువ్వేం చెప్తున్నావు నీకు తెలుసా? ఒక ఆడపిల్లని, అందులోనూ నీ చెల్లెల్ని నాటకం ఆడి మోసం చేసి పెళ్లి చేసుకోమంటావా? ఐఎమ్ సారీ, నా వల్ల కాదు. ఒరేయ్, జ్వరం వచ్చిన పసిపాపకి అబద్ధం చెప్పి అమ్మ మందు తినిపిస్తే అది మోసం అవ్వదురా. అది ఆ పసిపాపకు మేలు చేయడం అవుతుంది. పొరపాటుగా ప్రవర్తించే మనిషిని నాటకం ఆడి సరైన దారిలో పెడితే అది ద్రోహం అవ్వదురా. ఆ మనిషికి మంచి చేయడం అవుతుంది. అలాగే నా చెల్లెల విషయంలో నువ్వు చేసేది దాని భవిష్యత్తు బాగుండానికేరా. ఏదేమైనా మోసం చేసి వేసిన మూడు ముళ్ళు నిజం తెలిసిన రోజున మా బ్రతుకుల్లో చిక్కుముళ్ళుగా మారచ్చు. అబద్ధాలతో కట్టుకున్న కాపురం అసలు విషయం తెలిసిన రోజున పునాదులతో కూలిపోవచ్చు. కలిసి బ్రతకాల్సిన వాళ్ళ మధ్య ఉండాల్సింది నాటకం కాదురా, నిజాయితీ. ఒరేయ్, నా చెల్లెలు భవిష్యత్తు కోసం, మంచి కోసం అన్నగా నేను అడిగినప్పుడు నువ్వు చేసే పని తప్పు కాదు, మోసం అవ్వదురా. పెళ్లి జరిగిపోయాక, నీ గురించి తనకు తెలిసాక అసలు నీకు నేను బయట పెడతాను. అప్పుడు తప్పకుండా నిన్ను మరింత ప్రేమిస్తుందిరా. కానీ కిరణ్, నువ్వు చెప్పేవన్నీ నేను... రవి, నా మాట కాదంటే మన స్నేహమే తుట్టారా. నీ చేతులు పట్టుకుని అర్థిస్తున్నాను. నా కోసం నువ్వు ఒప్పుకు తీరాలి. కిరణ్, రవి, పసిపాప లాంటి నా చెల్లెలి జీవితం సుఖంగా 10 కాలాల పాటు ఉండాలంటే నువ్వు నాకు ఈ సహాయం చేసి తీరాలి. కాదనుకో ప్లీజ్. కిరణ్, స్నేహం అనే పేరుతో మాట్లాడకుండా చేశావు. కాకపోతే నేను నేరస్తుడిగా, మోసగాడిగా నిలబడాల్సిన రోజున నువ్వు నా పక్కనుండి ఈ నిజాన్ని బయట పెట్టాలి. అలాగేరా, తప్పకుండా. ఆ బాధ్యత నాది. నువ్వు ఒప్పుకున్నట్టేగా? థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నాటకానికి ఎలా నాంది పలకాలో, ఎలా నడిపించాలో అంతా నేను చూసుకుంటాను. వస్తాను. ఈ కారులో మనుషుల్ని చూస్తుంటే ఆయన చాలా బిజీగా ఉంటారనిపిస్తుంది అన్నయ్య. అవునమ్మా, మల్టీ మిలియనీర్.
అమెరికా రిటర్న్. అతని కోసం ఎంతో మంది బిజినెస్ మ్యాగ్నెట్స్, బిగ్ షాట్స్ వస్తూ ఉంటారు. మరి మనకి ఇంటర్వ్యూ ఇస్తారంటావా? ముందుగా చెప్పాను కనుక కన్సిడర్ చేయొచ్చు. కమన్ లెట్స్ సీ. హలో, ఎవరు మాట్లాడేది? మినిస్టర్ గారు, సెక్రటరీనా? ఏమిటి, మీ మినిస్టర్ గారికి మా బాస్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలా? నో, 15 రోజుల వరకు ఏం ఖాళీ సారీ సారీ, ఫోన్ పెట్టి కమింగ్. హలో హలో, హూ ఈజ్ స్పీకింగ్? అమెరికన్ అంబాసిడర్ హరికన్ ల్యాంప్ గారా? సారీ, హరిషన్ ల్యాంప్. ఓ, హరిషన్ ల్యాంప్ గారు, మీకు రేపు సాయంకాలం 5 గంటలకి మా బాస్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఓకే ఓకే, సరే, లేకపోతే నెలల వరకు ఖాళీ లేదు. సారీ సారీ. హలో హలో, ఎవరు మాట్లాడేది? రెడీ, బిర్లా సెక్రటరీనా? ఇడియట్, నీ స్టేటస్ ఏమిటి, మా బాస్ స్టేటస్ ఏమిటి? ఫోన్ పెట్టేసి ఆయన్నే కాంటాక్ట్ చేయమను. దట్స్ ఆల్. His phones are eating my life like anything. హలో మిస్టర్ బాబ్జీ. Hi Kiran, how are you? ఫైన్, థ్యాంక్ యూ. What can I do for you? అదే మీ బాస్ డిన్నర్ కన్వర్ట్ చేద్దాం వచ్చాను. 1,00,000 ప్రోగ్రామ్స్ లో మా బాస్ ని మీ డిన్నర్ కి ఫిక్స్ చేయడం చాలా కష్టం. అలా అనకండి. మీరు మీ బాస్ మా ఇంటికి భోజనానికి రావడం మా అదృష్టంగా భావిస్తాం. మీరు తప్పకుండా రావాలి ప్లీజ్. చూడాలమ్మా, డైరీ అంతా ఫుల్, ప్రోగ్రామ్స్ అన్ని ఫిక్స్డ్. ఓపెన్ చేస్తాను. రేపు జడ్జి గారింటో డిన్నర్ ప్రోగ్రామ్ ఉంది. మా బాస్ తో చెప్పి ఆ ప్రోగ్రామ్ ని ఫోన్ లో పోస్ట్పోన్ చేయించి మీ ఇంటికి డిన్నర్ కి వచ్చే ఏర్పాటు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ హ్యాపీ? మిస్ రవి, మీరు మా కోరికను మన్నించి ఇలా మా ఇంటికి విందుకు రావటం నిజంగా మా అదృష్టం. ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ మీ ఆల్సో, యు నో. ఇట్స్ ఏ ప్రెషర్ ఫర్ మీ ఆల్సో. మా బాస్ అమెరికాలో ఉన్నప్పుడు హాలీవుడ్ ఆర్టిస్ట్, యునో, వాళ్ళు భోజనానికి పిలిచినా, ప్రెసిడెంట్ గారే డిన్నర్ కి పిలిచినా నో, కుదరదనేవాడు. అలాంటిది మీ ఇంటికి భోజనానికి వచ్చారంటే హౌ? ఐ డోంట్ నో. ఇట్స్ ఎ బ్లండర్. ఇట్స్ ఎ వండర్. ఏంటి, హాలీవుడ్ ఆర్టిస్ట్ మిమ్మల్ని భోజనానికి పిలిచారా? Yes. ఎవరండి వాళ్ళు? ఎవరు ఎవరు అంటే ఏం చెప్పను. సోఫియా, రీటా, షెర్లీ, ఇంకా షేక్స్పియర్. షేక్స్పియరా? ఆయన గొప్ప రైటర్ కదండి. అదేనమ్మా, ఆ షేక్స్పియర్ వంశస్థురాలే ఇప్పుడు ఒక ఆమె లేటెస్ట్ గా అమెరికన్ పిక్చర్స్ యాక్ట్ చేస్తుంది. మా బాస్ చెప్పిన అమ్మాయి గురించి. సరే మిస్టర్ రవి, మీరు అమెరికాలో ఎక్కువగా ఏ సిటీలో ఉంటుంటారు? ఒక్క సిటీనే ఉంది మిస్. టెక్సాస్ లో ఉంటాను, టెహరాన్ లో ఉంటాను, బెల్జియం లో ఉంటాను, బాగ్దాద్ లో ఉంటాను, స్విట్జర్లాండ్ లో ఉంటాను, చికాగోలో ఉంటాను, ఇంకా ఆఫ్రికా. అమెరికాలో లేని పేర్లు కూడా చెప్తున్నారేమిటి? అదేనమ్మా, ఆయన ఒక్క అమెరికా ఏంటి, ప్రపంచంలోని ప్రతి చోటికి వెళ్తాడు, ప్రతి చోట ఉంటాడు. కరెక్ట్. మా బాస్ బెర్ముడాలో బ్రేక్ఫాస్ట్ చేసి లండన్ లంచ్ కి వెళ్ళి టార్టాయిస్, అదే డెట్రాయిట్ లో డిన్నర్ లాగించేసి పడుకోవటానికి పెక్కింగ్ పెడుతూ ఉంటారు. మై గాడ్, అంతంత దూరాలు అంత తక్కువ టైంలో తిరుగుతున్నారంటే నిజంగా మీకు సూపర్ సోనిక్ ఫ్లైట్ ఉండి తీరాలి. సూపర్ సోనిక్ ఫ్లైట్ అయినా ఉండాలి, ఉండాలి. ఇక్కడే జేబులోనే ఉండాలి. ఎక్కడో పడిపోయింది. ఇదెక్కడ కొడవరా బాబు. నటించడం నేర్చుకురా, బాగుపడతావు. ఫ్లైట్ జేబులో ఉండడం ఏంటి మిస్టర్ రవి? అది అది జోక్ అమ్మా, ఆయన తమాషాగా జోకులు అవి వేస్తుంటారు. అవునవును, అది జోకే. మనం అందరం పగలబడి నవ్వాలి, కాకపోతే బాగుండదు. సరే మిస్టర్ రవి, జనరల్ గా మీరు డిన్నర్ ఏం తీసుకుంటారు? డెఫినెట్లీ. వాట్? అదే అమెరికన్ బ్రెడ్ ని అర్థం కావడం కోసం అచ్చ తెలుగులో దెబ్బ రొట్టి అన్నారు. ఇది జోకే, నవ్వాలి. ఏమిటండి తీవ్రంగా ఆలోచిస్తున్నారు? అదే ఆ అమెరికా అబ్బాయి గురించి. అచ్చం దొరబాబులా ఉన్నాడు. మీరు చెప్పిన దాన్ని బట్టి దేశ దేశాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు, బోల్డ్ అని ఆస్తిపాస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. అవును గీత, అందుకనే నేను అతని గురించి మరీ మరీ ఆలోచిస్తున్నాను. అంటే ఏమిటండి మీ ఉద్దేశం? ఏముంది, స్వప్న జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి చదువు, సంస్కారం, అందం, ఐశ్వర్యం అన్నీ ఉండి అమెరికా నుంచి వచ్చిన అబ్బాయిని చేసుకోవాలని కళ్ళు కంటుంది. అతను స్వప్న ఈడు జోడుగా ఉంటారని నాకు అనిపిస్తుంది. ఏమిటండి మీరనేది? ఆ అబ్బాయి స్వప్నం చేసుకుంటాడంటారా? అతను స్వప్నం చూసిన చూపును బట్టి, మాట్లాడిన తీరును బట్టి అతనికి స్వప్నంటే సదభిప్రాయం కలిగినట్టే అనిపిస్తోంది. నిజమేననుకోండి. కాకపోతే పిల్ల మీద సదభిప్రాయం కలిగినంత మాత్రాన పెళ్లి చేసుకోవడం లేదుగా. కాదన్ను, కానీ ప్రయత్నం చేయడంలో తప్పేం లేదుగా. పైగా నా చెల్లెలికి ఏం తక్కువని త్వరలోనే ఈ విషయం అతనితో మాట్లాడదాం అనుకుంటున్నాను.
కాదన్ను, కానీ ప్రయత్నం చేయడంలో తప్పేం లేదుగా. పైగా నా చెల్లెలకి ఏం తక్కువని. ఈ విషయం త్వరలోనే అతనితో మాట్లాడదాం అనుకుంటున్నాను. సీజర్, దిస్ ఇస్ ఇండియా. నువ్వు ఫారిన్ టైప్ లో కరవడం మానేసి ఇండియా టైప్ లో అరవడం నేర్చు. వాడేవిడే కుక్కతో కబుర్లు చెప్తున్నాడు. కొంపదీసి వాడేనేమిటి మీ అమెరికా ధర? చిచి, వాడు అమెరికా వాడేమిటి? ఆయన గారు సెక్రటరీ. అంటే ఆ దేవుడి దర్శనం కోసం ఈ పూజారిని మంచి చేసుకోవాలన్నమాట. మంచా గడదు గుడ్డ? నేను అడిగితే కాదంటాడా? కదండి. ఏం ఓయ్, వాట్ ఇస్ దట్ పిలుపు? అలా పిలిస్తే మా సీజర్ కూడా కోపంతో కరవగలదు. మర్యాదగా పిలవాలనే జ్ఞానం లేదు. ఇంకోసారి ఏమో అంటే మా సీజర్ ఉసుగొల్పుతాను, జాగ్రత్త. అది కాదు మిస్టర్. నో మిస్టర్ డస్టర్, కాల్ మీ సెక్రటరీ. వీడెవడే దిక్కుమల్లోడు ఇంగ్లీష్ లో చంపుతున్నాడు. వాట్? నాకు తెలుగు రాదని మీ ఇష్టం వచ్చినట్టు కూస్తున్నారా? ఐ నో ది మీనింగ్ ఆఫ్ దిక్కుమాల. సీజర్, కమ్ ఆన్ బీట్. కంట్రోల్ చేసి మమ్మల్ని రవిబాబు దగ్గర తీసుకెళ్ళవా? నన్ను దిక్కుమాల అన్నందుకు మీరంతా అపాలజీ చెప్పండి. మీరు నాకు కాదు, మా బాస్ కి. మిగతా వాళ్ళంతా కూడా నాకు కాదు, మా సీజర్ కి. సే సారీ. చెప్పండి. సారీ అండి. సారీ, ఇట్స్ ఆల్ రైట్. కమ్ ఆన్, ఐ విల్ షో మై బాస్ రవి బాబు. కమ్ ఆన్, కమ్ ఆన్, దిస్ వే ప్లీజ్. బాస్, బాస్. బాస్. హాయ్ స్వీట్ హార్ట్, హౌ ఆర్ యు? ఫైన్. మీరు మా ఇంటికి రావడం నిజంగా నా అదృష్టం. మిస్ రవి, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. మిమ్మల్ని చూడడానికి వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. సెక్రటరీ, వీళ్ళకి డ్రింక్స్ ఏర్పాటు చేయి. ఓకే బాస్. స్వప్న, యు ఆర్ లుకింగ్ జస్ట్ సూపర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటి, నేను కాంప్లిమెంట్ ఇస్తే మీరు ఇచ్చేది ఒట్టి థ్యాంక్స్ ఏనా? మరి ఏమి ఇవ్వాలి? లండన్ లో అయితే షేక్ హ్యాండ్ ఇస్తారు, జపాన్ లో అయితే కౌగిలిస్తారు, అమెరికాలో అయితే కిస్ ఇస్తారు, ఇండియాలో అయితే మనసిస్తారు అనుకుంటాను. కనుక మీరు స్వప్న, ఐ లవ్ యు. ఐ టు. చప్పట్లు ఒకటాయే, దుప్పట్లు ఒకటాయే, అచ్చట్లు ముచ్చట్లు అన్నిట్లో ఒకటాయే, ఎన్నెట్లో చీకట్లో ఎదనిండా వలపాయే, ఇంకెందుకు ఆలస్యము, ఇచ్చే ఈ తాంబూలము. అరే చప్పట్లు ఒకటాయే, దుప్పట్లు ఒకటాయే, అచ్చట్లు ముచ్చట్లు అన్నిట్లో ఒకటాయే, ఎన్నెట్లో చీకట్లో ఎదనిండా వలపాయే, ఇంకెందుకు ఆలస్యము, ఇచ్చే ఈ తాంబూలము. ఒళ్ళు చూస్తే వలపెక్కెను, తడుకు కాస్త తలకెక్కెను, చీకటైతే గొడవాయెను, చీర కూడా బరువాయెను, పువ్వుల కాపులో పులకలే తీర్చుకో, పువ్వుల కాపులో పులకలే తీర్చుకో, ఇంకెందుకా పంతము, వచ్చే ఈ పేరంటము. చప్పట్లు ఒకటాయే, దుప్పట్లు ఒకటాయే, అచ్చట్లు
ముచ్చట్లు అన్నిట్లో ఒకటాయే ఎన్నెట్లో చీకట్లో ఎద నిండా బలపాయ ఇంకెందుకు ఆలస్యము ఇచ్చేయి తాంబూలము గుండెలో నా సందడి ఎండలోనే ఎంతో చలి చెయ్యకుంటే అదోపిడి దొరకదాయే నరబడి చెక్కిట గలుపుకో సిగ్గుల మొక్కలు చెక్కిట గలుపుకో సిగ్గుల మొక్కలు ఇంకెందుక తాపము తీసేయరా దీపము ఆహా 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 ఆహా. ఆహా 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 చప్పట్లు ఒకటాయే దుప్పట్లు ఒకటాయే అచ్చట్లు ముచ్చట్లు అన్నిట్లో ఒకటాయే ఎన్నెట్లో చీకట్లో ఎదనిండా వలపాయే ఇంకెందుకు ఆలస్యము ఇచ్చేయి తాంబూలము ఆ, ఇంకెందుకు ఆలస్యము ఇచ్చేయి తాంబూలము See you. బాయ్ స్వప్న, ఏమిటన్నయ్య రవితో అలా బయటకు వెళ్ళొస్తున్నావమ్మా? అవును అతని గురించి నీ అభిప్రాయం ఏంటి? చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? అతని గురించి నా అభిప్రాయం చెప్పనా? మంచివాడు, సభ్యత సంస్కారం ఉన్నవాడు, కట్టుకున్న భార్యని చేపట్టిన బాధ్యతని భద్రంగా చూసుకోగలిగినవాడు. హీఈస్ హ్యావింగ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అంతేకాదు నా చెల్లెమ్మకి ఈడు జోడు ఉన్నవాడు. ఏమంటావ్? చూడమ్మా, నా చెల్లెల జీవితం కళకళ్ళాడుతూ పచ్చగా ఉండాలని కళ్ళు కనేవాడిని. కనుక నేను రవికి ఇల్లాలివైతే సుఖపడతావని భావిస్తున్నాను. నా ఉద్దేశంలో తప్పేలేదు కదమ్మా? అన్నయ్య ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, ఆడంబరం ఇవన్నీ కూడా మనిషి తెచ్చిపెట్టుకునేవమ్మా. అవి ఏనాటికైనా పోవచ్చు. కానీ పుట్టుకతో వచ్చిన మంచితనం 10 కాలాల పాటు ఉంటుంది. ఆ సుగుణం రవిలో ఉందనే నా నమ్మకం. రేపు ఏమున్నా లేకపోయినా అతను నిన్ను గుండెల్లో పెట్టుకు చూసుకుంటాడని నా ఆశమ్మా. హ, నీ మనసేమిటో తెలుసుకోకుండా నా మనసులో మాట చెప్పేశాను. ఇంతకీ రవి గురించి నీ అభిప్రాయం ఏమిటి? అన్నయ్య అమ్మా నాన్నని నీలో చూసుకునేదాన్ని. నీ ఇష్టమే నా ఇష్టం. స్వప్న, మాటకు ముందు వేమని ఇలా అన్నాడు, తిమ్మన అలా అన్నాడు, వేదంలో నా శ్రాద్ధం ఉందని పెద్ద పెద్ద కౌలు చెప్పడం తప్ప ఏం చేయగలిగావు? నా అభిప్రాయం ప్రకారమే పెళ్లి భోజనం పీకల దాకా మెక్కి అక్షంతలు వేసొచ్చావు. స్వప్నం నాకిచ్చి పెళ్లి చేస్తా అన్నావు కాబట్టి ఇక్కడ ఉన్నాను గాని లేకపోతే బొంబాయి ఎప్పుడో పోయేవాడిని. ఇంకెందుకు నేను ఇక్కడ? వాడు కాపురం చేస్తుంటే బయట కూర్చుని కాపురా గాయడానికి. ఎవరే కుపుత్ర, ఆవేశపడకురా. ఇంతకాలం గోతిక నక్కలాగా కుటుంబాన్ని కనిపెట్టుకోవడానికి కారణం ఏమిటో తెలుసురా? కక్ష, పగ. కౌరవులు పక్కన శకున్లాగా ఆ ఇంటికి చేరి ఆ ఇంటికి నిన్ను అల్లుణ్ణి చేసి వాళ్ళ డబ్బుని స్వాహా చేసి వాళ్ళ వంశాన్ని మున్సిపాలిటీ బండి ఎక్కించడానికి కంకణం కట్టుకున్నాను రా. ఎందుకు కంకణాలు కడియాలు కట్టుకోవడం? ఎందుక? ఆ కిరణ్ గారి మేనత్వం నాకిచ్చి పెళ్లి చేయాలని మీ తాత అనుకున్నాడు. ఏదో దూర బంధుత్వాన్ని ఆసరా చేసుకుని ఆ కిరణ్ గారి బాబు దగ్గరికి వెళ్లి పెళ్లి విషయం ఎత్తాడు. ఆ ముసలి పీనుగా మా నాన్నని వీధిలోకి ఇచ్చి వెట్టి వాళ్లతో కొట్టించాడు. ఆ అవమానాన్ని భరించలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. నా తల్లి గుండాకి చచ్చిపోయింది. అప్పటి నుంచి కసి, కోపం, ద్వేషం, పగ నాలో అగ్ని మంటలయ్యాయి. ఏనాటికైనా ఆ కుటుంబంలో ఆడపిల్లని మన కుటుంబంలో కోడలుగా చేసుకుని ఆ కుటుంబ సభ్యుల్ని వీధిలోకి ఇచ్చి వాళ్ళు కుక్క బతుకు బతికేట్టు చేయాలనే ఆ ఆలోచనతోనే వాళ్ళ పంచలు చేరి వాళ్ళ సర్వనాశనానికి పునాదులు వేసుకున్నాను. పునాదులేస్తేనే పొట్లపాదలేస్తేనే ఏం చేయగలిగావు? ఇప్పుడు ఆ స్వప్నకు అమెరికా వాడితో పెళ్ళైంది. ఇల్లు అలగ్గానే పండగ కాదు, పెళ్లి కాగానే కాపురము కాదు. ఆ మొగుడు పెళ్ళాలిద్దరిని విడదీసి ఆ అమెరికా వాళ్ళని అండమాన్ పంపించేసి వాళ్ళ ఆస్తిని చేజిక్కించుకుని వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను అలా చూస్తూ. మిస్టర్ కిరణ్, మీ మిసెస్ ఆరోగ్య విషయం ఎక్స్రేని బట్టి చూస్తే కాస్త అనుమానంగానే ఉంది. వాట్ యు మీన్ డాక్టర్? విషయం అంత సీరియస్ గా ఉందా?
ఖచ్చితంగాను క్లియర్ గాను చెప్పాలంటే మీరు ఆమెను స్టేట్స్ కి తీసుకువెళ్ళి వైద్యం చేయించుకోవడం మంచిది. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. రే కిరణ్, నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నా ఏంటో చెప్పరా. మరేం లేదురా, కొంతకాలంగా మీ సిస్టర్ హెల్త్ సరిగ్గా ఉండటం లేదు. మొదట్లో తను పెద్దగా పట్టించుకోక నిర్లక్ష్యం చేసింది. ఈ మధ్య నేను బలవంతం చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించాను. ఏమన్నాడ్రా? వెంటనే స్టేట్స్కి తీసుకెళ్లి వైద్యం చేయించకపోతే ముందు ముందు ప్రమాదం ఉన్నారు. కిరణ్, అవునరా, అందుకే ఒక వారం రోజుల లోపల గీతను తీసుకుని అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడికి వెళితే 1-2 నెలలు అక్కడే ఉండాల్సి వస్తుంది. దానికెందుకన్నా అంత ఆలోచిస్తావు? నువ్వు అక్కడ ఎంతకాలమైనా దర్జాగా ఉండొచ్చు. ఈయన గారు ఒక లెటర్ రాసిస్తే చాలు, అమెరికాలోని ఆయన ఆఫీస్ వాళ్ళు, ఆత్మీయులు, ఫ్రెండ్స్ అందరూ నిన్ను నెత్తిని పెట్టుకొని చూసుకుంటారు కదండి. అన్నట్టు ఇందాక వదిన నన్ను పిలిచింది, ఇప్పుడే వచ్చేస్తాను. మై గాడ్. ఒరే కిరణ్, చూసావా తను నా గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటుందో. అబద్ధం చెప్పి నా చేత నాటకం ఆడించి స్వప్నం నాకు ఇచ్చి పెళ్లి చేశావు. రేపు నువ్వు వెళ్ళిపోయాక రహస్యం బయటపడితే స్వప్నం ఎంత అల్లరైనా చేయొచ్చు. ఆ గొడవ ఆపడానికి, నన్ను ఆదుకోవడానికి నువ్వు కూడా లేకుండా వెళ్ళిపోతే ఎలారా? ఒరే రవి, నేను విషయం చెప్పనా? అందమైన అబద్ధంతో నువ్వు పెళ్లి చేసుకున్న స్వప్న కొన్ని రోజుల నీ సాహచర్యంలో నిన్ను పూర్తిగా అర్థం చేసుకుంటుంది. ఆడపిల్ల సంసారానికి, సుఖమైన జీవితానికి కావాల్సింది ఆస్తి ఐశ్వర్యం కాదని, ప్రేమించే మనసు, ప్రాణం పెట్టే మనిషిని తనకే తెలుస్తుంది. ఈ విదేశీ వ్యామోహం అనేది వెరితనమని, ఊహించుకున్న జీవితం కంటే నీలాంటి వాడితో పంచుకున్న వాస్తవం ఎంతో తీయడదని తనకే తెలుస్తుంది రవి. నువ్వు చెప్పినట్టే జరిగితే నాకు చాలా సంతోషం రా. కాకపోతే ఆ విధంగా కాక తను మోసపోయానని, తనను దగా చేశాననుకుంటే? ఒరే, అంతవరకు వస్తే అర్జెంటుగా రమ్మని నాకు కబురు చేయరా. నేను వచ్చి నా చెల్లెలికి నచ్చ చెప్పుకుంటాను. కిరణ్, నువ్వెంత చెప్పినా నాకు మాత్రం. డోంట్ వరీ బావ గారు, మైనం ముద్ద లాంటి ఆడదాన్ని మలుచుకునే చాకచక్యం మగవాళ్ళలోనూ మొగుళ్ళలోనూ ఉండాలి. నువ్వేం వరీ కాకు, నేను త్వరలోనే అమెరికా నుంచి వచ్చేస్తాను. పలకరింపులు, నమస్కారాలు లేకుండా అంతా రెచ్చిపోయి పనులు చేస్తున్నారు. మనుషులంతా ఇంత బాగుపడిపోవడం నాకేదో అశుభంగా కనిపిస్తోంది. రంగమూర్తి, ఎస్ సార్. ఓ 10,000 పడే. ఏ అకౌంట్ లో రాయమంటారు? ఎప్పుడు ఏమిటయ్యా ఈ వెధవ ప్రశ్న? ఎలకల మందం రాసుకో. నువ్వా? నువ్వు ఇక్కడ? హెడ్ గుమాస్తాన్. మీ ఎలకల మంది అకౌంట్స్ సపరేట్ ఫైల్ చేశాను. 6 నెలలలో 3 లక్షలు ఖర్చయింది. అంటే మన సరిహద్దు సైనికులకి శత్రువుల్ని చంపడానికి కూడా అంత డబ్బు ఖర్చయి ఉండదు. ఇంత ఖర్చు పెట్టి ఎలుకల్ని చంపుతున్నారు అంటే ఈ పాటికి భూమి మీద ఎలుక జాతి సమూలంగా నాశనం అయి ఉండాలి. ఏమంటారు? నోరు ముయ్యమంటాను. అసలు ఎవడయ్యా నిన్ను సీట్లో కూర్చోమన్నాడు? కిరణ్ బాబు అమెరికా వెళ్ళాడు కదా అని ఈ సీట్లోకి నువ్వు పాకేస్తావా? మేనేజర్ తో చెప్పి ఎస్టేట్ లోంచి బయటికి ఎండించగల జాగ్రత్త. అది సరే, ఇప్పుడు ఈ ఎలుకల మందు ఫైలు అమెరికా నుంచి అబ్బాయి గారు వచ్చిన తర్వాత చూపిద్దామంటారా, లేకపోతే ఏకంగా ఈ ఫైలే అమెరికా పంపిద్దామంటారా? ఫైలు పంపిస్తాట. ఫైలు పోస్టల్ స్టాంపులు లేకుండా నీ పీరుని పంపించి ఏర్పాట్లు చేస్తాను రా. చూస్తూ ఉండరా. ఏరా గాడిద, నీకు బుద్ధి ఉందా లేదా? అసలు ఆ బాబ్జీ గాని ఎస్టేట్ లో ఎందుకు అడుగు పెట్టించావు? వాడి మీద నీకు జాలి దయ ఉంటే వాడి పీరు ఉద్యోగం ఇవ్వాల్సిందిరా. వాడిని హద్దుమస్తాన్ చేస్తావా? మనం దోచుకుంటున్న విషయాల్ని బయటపడతాను నన్ను ఇప్పుడు బెదిరిస్తున్నాడు. అలాంటి వాడి చేతుల్లో మన జాతకాలన్నీ పెట్టావంటే నువ్వెంత చవటం అర్థమవుతుంది. వాడి విషయాలన్నీ తీసుకెళ్ళి రవిగారికి చెప్తాడు. ఆ రవిగాడేమో వచ్చి ఈ రవికి వేరే ఎవరూ చెప్పక్కర్లేదు గోవిందం గారు, మీ నోటితో మీరే చెప్పారు. నువ్వు ప్రస్తుతం ఈ ఎస్టేట్ కి, ఆఫీస్ కి జనరల్ మేనేజర్ ని నేనే. గాది కింద పందికొక్కుల్లాగా నమ్మిన మనుషుల నీడలో చేరి ఇలా దోచుకు తింటూ కాళ్ళ కింద గోతులు తీసే నీలాంటి వాళ్ళని ఇక ముందు క్షమించేది లేదు. చూడు బాబు, ఇప్పుడు మనం ఒకటే కదా. కాదు, ఆఫీసులో ఉండేవి బంధుత్వాలు కావు, బాధ్యత. మీరి ఆఫీసులో అడుగుపెట్టి రూపాయి తీసుకున్నట్టు తెలిసినా నేను ఊరుకునేది లేదు. ఇది మీకే కాదు, మీ అబ్బాయి కూడా చెప్పండి. తిన్న డబ్బు మర్యాదగా తిరిగివ్వండి. నౌ యూ కెన్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ఆఫీస్.
ఏమండో అమెరికా దొరగారు ఏం చేస్తున్నారు? తమరు అన్నగారు నాకు అప్పగించిన బరువు బాధ్యతలు చూస్తున్నాను. మా అన్నయ్య మీకు అప్పగించింది ఒక ఆఫీస్ ఫైల్స్నే కాదండి, ఈ ఆడపిల్లను కూడా. ముందు ఆఫీస్ విషయం, ఆ తర్వాత అమ్మాయి విషయం చూడటం నా బాధ్యత. ఆఫీసు విషయాలు ఆలస్యమైనా ఆగుతాయేమో కానీ అమ్మాయి, అందులోనూ అందమైన ఈ రాత్రి ఆగవు ఆగలేవండి. స్వప్న ప్లీజ్, ఇంకా కాస్త పనుంది. ఆ ఫైల్ లేవు. మీరు 3 ముళ్ళు వేసింది నాకే గాని ఈ ఫైల్స్ కాదు. ఏదో సరదాగా ఉందో అని గెస్ట్ హౌస్ వస్తే ఇక్కడ ఈ ఫైల్స్ కూడానా? స్వప్న స్వప్న, నువ్వు ఇలా వేళాపాళ లేకుండా అల్లరి చేస్తే నిన్ను నన్నేం చేయాలో నేనే చెప్తాను. రాదు ఒంటి మీద చీర నిలవదు, అంటక ముట్టక ఉంటే ఎట్టా అందాల శ్రీవారు, కంటికేమో నిద్ర రాదు, ఒంటి మీద చీర నిలవదు, అబ్బా అంటక ముట్టక ఉంటే ఎట్టా అందాల శ్రీవారు. స్నానం చేస్తే చన్నీరైనా సలసలమంటుంది, ఒంటరిగుంటే ఊపిరి కూడా ఆవిరి అవుతుంది, మెత్తగా హత్తుకో ఒత్తుగా చిత్తుగా అల్లుకో, కంటికేమో నిద్ర రాదు, ఒంటి మీద చీర నిలవదు. జారిన బయట వెన్నెల బయట తహతహలాడింది, అల్లరి పెదవి కమ్మని మత్తుకు ఆవురమంటోంది, ఇయ్యవా అసలియ్యవా, ఇవ్వకపోతే అన్ని నేనే ఇవ్వనా, కంటికేమో నిద్ర రాదు, ఒంటి మీద చీర నిలవదు, అంటక ముట్టక ఉంటే ఎట్టా అందాల శ్రీవారు, కంటికేమో నిద్ర రాదు, ఒంటి మీద చీర నిలవదు, అంటక ముట్టక ఉంటే ఎట్టా అందాల శ్రీవారు.
టాటా రవిబాబు, టాటా టాటా. ఓరి నాయను, రవిబాబు కారులో వెళ్ళటం ఏంటి? సీలిప్పని సింహస్వర్గ సీసాలాగా ఈ బాబ్జీ గారు పోజు కొట్టడం ఏంటి? కొంపతీసి లాటరీ కానీ కొట్టారా? రే బాబ్జీ రే ఆగా. ఈ మందుగాడు ఇక్కడ తయారయ్యేదేమిటి? కొంపదీసి మన విషయం బయట పడిపోతుందేమో. ఏట్రా బాబ్జీ, రే సిల్క్ సక్కాలో చిన్న దొరలాగా ఉన్నావు. కారులో వెళ్ళిన రవిబాబు గారు కళ్ళకట్ట రమ్మ ముగుళ్ళ ఉన్నాడు. ఏట్రా మీ పొజిషన్ మారిపోయిందా? అమ్మ నీ తెలివి, నేనెంత మందు వేసుకున్నా ఇట్ట ఇంగ్లీష్ కోతలు కుయలేదు. ఆ రవిబాబు గారు కారులో ఎక్కడికి వెళ్ళాడో చెప్పు, అని నేను అట్టుకుంటాను. సి మిస్టర్, కారులో వెళ్ళాడే ఆయన నా బాస్, నేను వారి సెక్రటరీని. ఈ జన్మలో నీ మొహం మేము చూడలేదు. అండర్స్టాండ్? అండర్స్టాండ్ లేదు, బట్టల స్టాండ్ లేదు. ఈ కాస్త మందు వేసుకుంటే మా పంచుకుంటా. కూల్ డౌన్ మిస్టర్ ఓల్డ్ మ్యాన్. తెలుగులో చెప్పరా బాబ్జీ గారు? అదే ముసిలి తాత, ఇదంతా ఒక కళ. ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. నిద్రపోయే ముందు మందు బాగా కొట్టావు, అందుకనే ఇలాంటి కళలు వస్తున్నాయి. ఒక్కసారి కళ్ళు మూసుకు చూడు. ప్లీజ్ షట్ యువర్ ఐ. కళ అచ్చం నిజంలాగా ఉంది. సూతను కలుతారు. నెత్తిని శివలింగం పెట్టుకున్న రావణాసురులాగా ఏమిట్రా ఈ అవతారం? నటి రోడ్డు మీద నిద్రపోతున్నావా ఎదవా? ఓర్ బాబు, నిజంగా నేను చూసింది కలే. ఆ గుంటగాడు మాయమైపోయి గద్ద ముక్కు బాబు నువ్వు ముందుకొచ్చావంటే ఖచ్చితంగా నేను చూసింది కలే. కళ లేదు, నీ మొహం లేదు. ఇందాక నిజంగానే నీకు ఆ రవిబాబు ఆ బాబ్జీయుడు కనిపించారా? తాగుబోతు ఎదవా. అంటే ఆ బాబ్జీ గారు నాకు అబద్ధం చెప్పాడన్నమాట. వాళ్ళ అబద్ధం మాట అలా ఉంటారా? వాళ్ళిద్దరి గురించి నిజమేమిటో నీకు తెలిసిందేమిటో నాకు చెప్పాలి. ఏడు చెప్పాలండి బాబు, మందు అయిపోయి నాకు ఏడుపు వచ్చేస్తుంది. బోడి మందు చేపలాగా పీకల దాకా తాగిస్తాను. వాళ్ళిద్దరి గురించి తెలిసిన నిజం నాకు చెప్పాలి, లేకపోతే చంపేస్తా. పద. నమస్కారం. ఏమిటంత ఎలా వచ్చారు? కష్టం సుఖం కలిగినప్పుడు ఎవరైనా దేవుడి దగ్గరికే వెళ్తారు బాబు. మీరే మాకు దేవుడు గనక మీ దగ్గరికి వచ్చాం బాబు. నేను దేవుణ్ణి కాదు, రావుణ్ణి కాదు తాత. మీలాగే మనిషిని, మీ మనిషిని. అసలు విషయం ఏంటో చెప్పండి. నా కుమార్తె పెళ్లి బాబు, అందుకే మిమ్మల్ని సాయం చేయమని అడగడానికి వచ్చాను బాబు. అలాగే తప్పకుండా. పెళ్ళెప్పుడు తాత? వచ్చే నెలలో బాబు. అలాగా. బాబ్జీ, తాత కూతురు పెళ్ళంట, నాకు ఒకసారి గుర్చే. అలాగే బాస్. ఏమిటి బాబు మీరు చెప్పేది? రవి బాబు మరొక పిల్ల మెళ్ళో తాళి కట్టాడా? నేను నమ్మలేను బాబు, నమ్మలేను. వెర్రిదానా, దుఃఖ పురాణంలో దౌర్భాగ్య మహర్షి ఆ రోజుల్లోనే చెప్పాడమ్మా. ప్రేమించిన ఆడపిల్ల మొగాడు తనన్నిటికీ మోసం చేయడం నమ్ముతుంది. కానీ ఇది మాత్రం నిజమమ్మా. రవిబాబు ఎస్టేట్ ఆస్తిని ఐశ్వర్యాన్ని దోచుకోవాలనే ప్రలోభంతో ఆ ఎస్టేట్ యజమాని కిరణ్ బాబు చెల్లెల మెళ్ళలో తాళి కట్టాడు. నీకు ద్రోహం తలపెట్టాడమ్మా. అలా ఎన్నటికీ జరగదు. నా రవి బాబు నన్ను మోసం చేయదు. మీరు అబద్ధం చెప్తున్నారు. అమాయకురాలివి, అతని మీదే అన్ని ఆశలు పెట్టుకున్నదానివి. అతని వల్ల నీకు జరిగిన అన్యాయాన్ని మీ నాన్న ద్వారా తెలుసుకుని గుండె కరిగి నీకు సహాయం చేయాలని వచ్చాను. అవునమ్మా, నేను చెప్పింది అబద్ధం అని నువ్వు అనుకుంటే నిజమేమిటో నీకే చూపిస్తాను. అతనంత దుర్మార్గుడో నిరూపిస్తాను. అప్పుడు నువ్వేం చేయాలో నువ్వే తెలుసుకుందుగా. సరేనా? బావా, రాక్షి, గుర్తున్నానన్నమాట. ఆస్తికి తాళి కట్టి ఐశ్వర్యం చేపట్టి అంతస్తు లెక్కేసిన నీకు ఇంకా నేను గుర్తున్నానన్నమాట. అది కాదు రాజ్యం. ఏదో ఒకటి చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నావా? నువ్వు కట్టుకున్న మనిషితో నా కళ్ళ ముందే ఉంటే ఇంకా ఏదో చెప్పాలని ఎందుకు ప్రయత్నిస్తావు? బావా, నీ గురించి విన్నప్పుడు నమ్మలేకపోయాను. నేను ప్రాణంగా చూసుకునే నా బావ నాకు అన్యాయం చేయడం అబద్ధం అనుకున్నాను. నేను మనసిచ్చిన నా బావ మరో ఆడదాన్ని మనవు చేసుకోవడం నిజం కాదనుకున్నాను. కానీ ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తుంటే రవి ఎవరైనా ఏమని చెప్తాడు?
ఎవరో నాకు తెలియని పిచ్చిదని చెప్పాలి. ఎప్పుడూ నేను మొహమైనా చూడని మతిలేందని చెప్పాలి. అంతేకాని నిజం నీకెందుకు చెప్పాడు? రాజ్యం, నువ్వు నా మీద లేనిపోని ఊహించుకున్నట్టున్నావు. నేను నిన్ను అభిమానించానే తప్ప ఏ రోజైనా నిన్ను ప్రేమించలేదు, పెళ్లి చేసుకోవాలనుకోలేదని అబద్ధం చెప్తావు. అంతేగా? అవునులే, పేదరికంలో ప్రేమించిన మనిషి ఐశ్వర్యం అందగానే పిచ్చిదానిలా కనిపిస్తుంది కదూ. బావా, ఆస్తి మీద ఆశతో అమాయకురాలైన నాకు అన్యాయం చేసిన నువ్వు ఏనాడు సుఖపడలేవు. నా కలలు, నా కోరికలు అన్నిటినీ కూల్చేసి నాకు కన్నీళ్లు మిగిల్చిన నువ్వు ఎప్పటికీ ఆనందంగా ఉండలేవు. ఇది నిన్ను ప్రేమించిన నా మనసు నీకు ఇచ్చే శాపం బావా, శాపం. ఆమె చెప్పిందంతా నిజమేనా? నువ్వు పేదరికంలో బ్రతికిన వాడివా? మరో ఆడదాని జీవితంతో ఆటలాడిన వాడివా? అంటే ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది నేను నమ్మింది అబద్ధము, నాటకమునా? అది కా స్వప్న, అసలు నిజం ఏమిటంటే నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు. నువ్వు మోసగాడివి. I hate you. I hate you. I hate you. ఎంత ఘోరం, ఎంత ఘోరం! అడుక్కు తినే కుటుంబంలో పుట్టినవాడు అమెరికా వాడినని, ఆఫ్రికా వాడినని చెప్పి నీ మెళ్ళో తాలి కట్టి ఇంటికి అడ్డవుతాడమ్మా. నువ్వు ఆడపిల్లవి, అమాయకురాలివి కనుక వాడి మాటలకు మోసపోయావు, వాడి ప్రేమలో పడ్డావమ్మా. కానీ మీ అన్నయ్య ఎలా మోసపోయాడమ్మా? ఛీ 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 ఛీ. ఏ రాజకుమారుడో వస్తాడని నువ్వు కళ్ళగన్నావు, ఆఖరికి ఈ ముష్టి రాజకుమారుడు అటువంటి నీకు దొరికాడమ్మా. అమ్మా చెప్పాడమ్మా, చెప్పాడు. భాగవతంలో భార్గవ లాంటి ఇలాంటి వెధవుల గురించి చెప్పాడు. వీళ్ళు బయటకు మేడిపండులా కనిపిస్తుంటారు, కానీ లోపల మోసం, దగ, కుట్ర ఉంటాయని ఆ రోజుల్లో భార్గవి చెప్పాడు. నా ఉద్దేశం చెప్పమంటావా? ఇగో, ఆస్తి కోసం వాడి ఇంట్లో బిచానా వేసాడు నా నమ్మకం. గోవింద గారు, వాడు మీ ఆస్తి అంతా చేజిక్కించుకొని మీ అన్నా చెల్లెలు క్షవరం చేశాక మీరు తలుచుకోవాల్సింది నా పేరేనమ్మా, గోవిందా గోవిందా అంటున్నా. గోవింద గారు, వెంటనే అన్నయ్యకి ఈ విషయం తెలియజేయమంటారా? ఇప్పుడు అబ్బాయికి ఉత్తరం రాసి అతనికి ఆందోళన కలిగించడం ఎందుకమ్మా? నా సలహా విని మీ అన్నయ్య వచ్చేదాకా ఆ మాయగాడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు. ఇనపెట్టి తాళం చెవులు, కంపెనీ వ్యవహారాలు వేట్లోనూ అతను తలదోర్చనివ్వకు. ఆ పనులన్నీ నువ్వే చూసుకో. రామాయణంలో కాళిదాస్ చెప్పాడమ్మా, ఆ దౌర్భాగ్యుణ్ణి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే వాడి తెక్క కుదురుతుంది. ఆ పనులన్నీ నువ్వే చూసుకో. వంటవాళ్ళు, పనివాళ్ళు, నౌకర్లు, చాకర్లు పుట్టినప్పటి నుంచి ఆయన చుట్టూ చేరి సపర్యలు చేయలేదు. లేనిపోని గొప్ప అలవాట్లు నేర్పకు. నువ్వెళ్ళు. సద్దన్నం గంజి ఉల్లిపాయ ముక్కకు అలవాటు పడ్డ ప్రాణం ఇంత ఖరీదైన భోజనం ఎలా చేయగలదు? కనకపు సింహాసనం మీద దేన్నో తీసుకొచ్చి కూర్చోపెట్టినట్టుగా అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి అందలో ఎక్కించడం బుద్ధి పొరపాటు. తేరగా వచ్చిన తిండి తినడానికి కాస్త సిగ్గు, లజ్జ ఉండాలి. మోసంతో కట్టుకున్న పిల్లల సొమ్ము తినడానికి. స్వప్న, భోజనం ముందు కూర్చున్న ఎవరికైనా ఆత్మీయంగా కడుపు నిండా అన్నం పెడుతుంది ఆడతే. అంతేకాని ఆకలితో ఉన్నవాడి మనసుని మాటలతో తూట్లు చేసి భోజనం ముందు నుంచి లేచిపోయేట్టు చేయదు. నేను నీ విషయంలో చేసిన తప్పని నువ్వు అనుకుంటే ఇప్పుడు నా విషయంలో చేసింది మహాపాపం. గుర్తుంచుకో. అమెరికాలో గడిపొచ్చిన దొరగారికి ఇలాంటి పడగదిలో పడుకుంటే నిద్ర పట్టదనుకుంటాను. డిన్నర్ డెట్రాయిట్ లో చేసి పడుకోవడానికి పెకింగ్ వెళ్లే పెద్ద మనిషి ఇంకా ఇక్కడే ఉన్నారే పాపం. స్వప్న, సహనానికి హద్దుంటుంది, గుర్తుంచుకో. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. మోసపోయిన మనిషికి కడుపు అంటూ ఉంటుందని, తనని మాయ చేసిన మనిషి మీద కక్ష, కోపం ఉంటాయని. స్వప్న, నీకు మళ్ళీ చెప్తున్నాను, నీకోసం, నీ మంచి కోసం నన్ను నాటకం ఆడమన్నది నీ అన్నయ్య. అంతేకాని చాలండి. తప్పు చేసిన ప్రతివాడు అందుకు కారణం ఎవరో మనిషి అని, ఏదో పరిస్థితి అని సమర్థించుకుంటూనే ఉంటాడు. అయినా లేని వాళ్ళతోనూ లేకి వాళ్ళతోనూ వాదించడం నాకు చిన్నతనం. స్వప్న, నమస్కారం. నమస్కారం. ఏమిటి తాతయ్య గారు ఎలా వచ్చారు? ఓ,
అన్నట్టు మీ కూతురు పెళ్ళని చెప్పారు కదా, ముహూర్తాలు పెట్టుకున్నారా? చెప్తాం బాబు. ఎల్లుండి శుక్రవారం మంచి రోజని పంతులు గారు చెప్పారు. ఆ రోజు మనం జరిపించాలనుకుంటున్నాను. అలాగే. తమరి సాయం కోసం. తప్పకుండా. ఉండండి. చూడండి క్యాషియర్ గారు, రామయ్య తాతకు ఓ 2000 ఇవ్వండి. చెప్పడానికి ఇవ్వడానికి ఈయనెవరు, పుచ్చుకోవడానికి మీరెవరు? దానికి మేనేజర్ గారి అనుమతి కావాలి. మేనేజరా? వాట్ యు మీన్? ఈ ఆఫీస్ కి నేనే మేనేజర్ని. కాదు, నేను. అవును, నా ఆస్తిపాస్తులు ఆఫీస్ విషయాలు అడ్డమైన వాళ్ళు చూడడం మంచిది కాదనుకున్నాను. అన్ని విషయాలు నేనే చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. కనుక ఇక్కడ మేనేజర్ అయినా ప్రొపరేటర్ అయినా నేనే. ఓ ఐ సీ. చాలా సంతోషం మేనేజర్ గారు, చాలా సంతోషం. చూడండి, నేను రామయ్య తాత కూతురు పెళ్లికి 2000 డబ్బిస్తానని చెప్పాను. తమరి గుమస్తాతో చెప్పి ఆ డబ్బిప్పించండి. దానాలు ధర్మాలు చేయడానికి తమరు అమెరికా నుండి తెచ్చిన సొత్తు ఇక్కడే మూటగట్టలేదు. స్వప్న, అమ్మాయి గారి అభిప్రాయం ఏమిటంటే తమరి అమెరికా సొత్తు మూట ఇక్కడ లేదు కనుక ఆ అమెరికా సొత్తు మూట ఎక్కడుంటే అక్కడి నుంచి తీసుకొచ్చి దాంట్లోంచి 2000 తీసి. షడప్! ఆయన్ని నోర్మి అంటానికి నువ్వెవరు? ఉన్నమాటే చెప్తున్నారు. మాయ చేసి మోసం చేసి అధికారం చలాయించుకోవడం కాక ప్రతి అడుక్కునేవాడికి విరాళాలు ఇద్దామనుకుంటున్నావా? ఒక్క పైసా కూడా ఇవ్వడానికి వీల్లేదు. స్వప్న, మన దగ్గర బ్రతుకంతా కష్టం చేసిన మనిషి తన కూతురు పెళ్లికి సొమ్మడిగితే ఇవ్వను పొమ్మనడం చాలా అన్యాయం, అధర్మం. న్యాయం ధర్మం గురించి నాకెవరు చెప్పక్కర్లేదు. అందులోనూ నీలాంటి మనిషికి వాటి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. స్వప్న! ఊరుకోండి బాబు గారు, ఊరుకోండి. నా బిడ్డ పెళ్లి కోసమని మీ కాపురంలో కలతలు రావటం నాకు ఇష్టం లేదు. అమ్మగారితో అనవసరంగా గొడవలు పడకండి. బాబు గారు, తమరికి మంచి మనసున్నంత మాత్రాన అందరికీ ఎలా ఉంటుంది బాబు? బాబు, నా బిడ్డ నుదుటిన ఎలా రాసుంటే అలా జరుగుతుంది. మేము వెళ్ళొస్తాం బాబు. ఆగండి, మీతో పాటు నేను వస్తాను. ఈ రాతి మనుషులు అడుక్కోవడం కంటే కూలి పని చేసుకునే పేదవాళ్ళని అడుక్కోవడం మంచిది. ఎందుకంటే వీళ్ళకి డబ్బు ఉంటుంది, వాళ్ళకి మనసు ఉంటుంది. పదండి, ప్రతి కూలివాడి దగ్గర రూపాయి చందా నేనే వసూలు చేసి మీ కూతురి పెళ్లి జరిపి నా మాట నిలబెట్టుకుంటాను. పదండి. అమ్మాయి, ఆ రవిబాబుని వీళ్ళంతా చల్లడి తండ్రి వెచ్చడి తండ్రి అంటున్నారంటే ఎప్పుడో ఒకప్పుడు వీళ్ళంతా వాళ్ళ పంతం చేరి మనకు పంపిస్తారేమో. ఆ లెక్కన రవిబాబు కూడా ఓ మంచి రోజు చూసుకుని వీళ్ళందరినీ వెంట పెట్టుకొచ్చి సమ్మని విప్లవని తిరుగుబాటని మన మీద తిరగబడతాడేమోనమ్మా. తిరుగుబాటు చేయడానికి తిరగబడ్డానికి వాళ్ళకి పనులుండాలి కదా. అంటే రేపటి నుంచి వాళ్ళ ఫ్యాక్టరీలో పని ఉండదన్నమాట. అవును, ఈ క్షణం నుంచి ఆయన వెంట వెళ్ళిన ఆ కూలీ వాళ్ళందరికీ మన ఎస్టేట్ లో పని లేదు. వాళ్ళని తక్షణం పని నుంచి తీసేయండి. నమస్కారం. మాకు న్యాయం చేయాలి బాబు, న్యాయం చేయాలి. మీరే మాకు దారి చూపాలి బాబు. ఆవేశపడకండి, అసలు జరిగిన విషయం ఏంటో చెప్పండి. బాబు గారు, అమ్మగారిని ఎదిరించి మిమ్మల్ని మెచ్చుకున్నందుకు మా మీద కక్ష కట్టి మమ్మల్ని పనిలో నుంచి తీసేశారు బాబు. బాబు, మిమ్మల్ని నమ్ముకున్నందుకు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి అన్నం పెట్టే అవకాశం మాకు పోయింది బాబు. చూడండి, నేను మీ వాడిని, మీలో ఒకడిని. మీకు అన్యాయం జరిగినా అధర్మం జరిగినా అది నాకు జరిగినట్టే. బాబు, మా పెదల పాలిటి పెన్నిది బాబు మీరు. లేవండి, నిరుత్సాహపడకండి. మీ గురించి ఇప్పుడే అమ్మగారితో మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చూస్తాను. మీరు వెళ్ళండి. వెళ్ళొస్తాం బాబు. స్వప్న, కూలి వాళ్ళను పనిలోంచి ఎందుకు తీసేశావు? కారణం మీకెందుకు చెప్పాలి? వాళ్ళల్లో మనిషిని, వాళ్ళ మంచిని కోరేవాణ్ణి కనుక. అంతేనా? లేక మీది వాళ్ళలా లేని బ్రతుకు లేకి బ్రతుకనా? స్వప్న, నా మీద కక్షాకోపం ఉంటే నన్ను నువ్వెన్నైనా మాట్లాడు. కానీ రోజు కూలీ మీద బ్రతుకు గడిపే ఆ పేదవాళ్ళని, పూట పని లేకపోతే పొట్టనండిన అమాయకుల్ని పనిలోంచి తీసేయడం అన్యాయం. ఈ ఎస్టేట్ నాది, దీనికి అధికారి నేను. నచ్చని వాళ్ళని తీసేసే హక్కు, గెటౌట్ అని పొమ్మనే అధికారం నాకున్నాయి. హక్కు అధికారం అనే పేరుతో అనాథుల బ్రతుకులతో ఆట్లాడి వాళ్ళ కడుపులో చిచ్చు పెట్టి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు నింపినా మనసున్న మనిషి ఎవరైనా ఊరుకోడు. మనసు మనిషి, ఆ మాటకు అర్థం తెలుసా? ఆస్తి కోసం ఆడపిల్లను ప్రేమించినట్టు నటించిన నీకు మనసుందా? అవసరం కోసం 3 ముళ్ళు వేసిన నువ్వు మనిషివా? స్వప్న, నీ అరుపులకు బెదురుతానని, నీ కోపానికి భయపడతానని అనుకోకు. నా జీవితానికి అన్యాయం తలపెట్టిన నువ్వు కూలీలకు న్యాయం చేయమని అడగటానికి వచ్చావా? స్వప్న, మన కాపురంలో కలతలుండొచ్చు, మన మధ్యన మంటలుండొచ్చు, కానీ వాటి కారణంగా ఏమీ తెలియని అమాయకులు బలైపోవడానికి వీల్లేదు. మర్యాదగా వాళ్ళని పనుల్లో పెట్టుకో. మర్యాద గురించి చెప్పడానికి నువ్వెవరు? అడుక్కు తినే కుటుంబంలో పుట్టి పేదరికంలో హీనంగా పెరిగి దరిద్రంతో దౌర్భాగ్యంతో తిరిగి నాటకాలాడే నువ్వు
మర్యాద గురించి నాకు చెప్తున్నావా? స్వప్న ఏం చెయ్యొద్దా? కొడతావా? ఐశ్వర్యంలో పుట్టి పువ్వుల్లో పెరిగి ఎవరి చేత మాట అనిపించుకొని నా మీద చెయ్యెత్తుతావా? చిచి, నిన్ను కొట్టడం నా సంస్కారానికి చిన్నతనం. రాయివి కషాయమైన నీకు తాళి కట్టడమే తప్పు, ఇంకా కొట్టడం కూడా. నార్మల్, నా తిండి తింటూ నా నీడనుంటూ నన్ను అవమానించి నానే మాట్లాడతావా? ఇక ఇంట్లో నా కళ్ళ ముందున్నావంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నా భర్త అనే పేరుతో ఇంకా అధికారం చెలాయించావంటే నా శవాన్నే చూస్తాను. నమస్కారం రవిబాబు గారు. నువ్వా? ఏమిటిలా వచ్చా? వరాహ పురాణంలో వాల్మీకి ఏమన్నాడంటే ఊరకరారు మహాత్ములు అన్నాడు. నేను మహాత్ముని కాకపోయినా ఊరికే మాత్రం రాలేదండి. అమ్మాయి గారు, అదే స్వప్నాదేవి గారు, అదే ఆ రోజుల్లో తమరు నాటకం ఆడి మోసం చేసి తాళి కట్టిన. గోవిందం, అధిక ప్రసంగం ఆపే వచ్చిన పని ఏంటో చెప్పు. ముక్కుకు సూటిగా చెప్పమన్నావు కనుక 3 మాటల్లో చెప్తాను. స్వప్న విడాకులు కావాలంది, సంతకానికి కాగితాలు పంపించింది. ఇవిగో కాగితాలు. ఏమిటి? విడాకులు కోరిందా? కోపం రావచ్చు, ఘర్షణ జరగవచ్చు, కుటుంబం అన్నాక కలతలు రావచ్చు. అంత మాత్రాన కట్టిన తాళిని కట్టుకున్న వాణ్ణి కాదని విడాకులు కోరిందా? కోరడం కాదు, ఇంకా చాలా అంది. ఇలాంటి మోసగాడితో 3 ముళ్ళు వేయించుకున్నందుకు తనకి చావాళ్ళు ఉంది అంది. గోవిందం, మాటలు తిన్నగారాని. ఈ వంకర మాటలు నేనన్నావు కాదు బాబు, ఆ అమ్మాయే తన నోటితో స్వయంగా అంది. విష్ణు పురాణంలో వరాహమూర్తి చెప్పినట్టుగా ఎవరి మీదో కోపం నా మీద చూపిస్తే ఎలాగా? నా సలహా ఏమిటంటే, సిగ్గు, పౌరుషం, అభిమానం గల మొగాడు అయితే నిన్ను అసహించుకుంటున్న ఆడదానికి అర్జెంటుగా విడాకులి, లేదా చీవాట్లు చెప్పు దెబ్బలు తింటూ ఆ ఎస్టేట్కి అల్లుడుగా నీచంగా బతకాలనుకుంటే నీ ఇష్టం. ఇదిగో కలం, అందుకుంటావు వదులుకుంటావు తేల్చుకో. శభాష్, ఇప్పుడయ్యా మగాడు అనిపించుకున్నావు. ఆడదాంతో మాటలు పడాల్సిన గతి మనలాంటి మగాళ్ళకి రాదు, రాకూడదు. వస్తాను. గోవింద గారు, ఏమిటిది? విడాకులు కావాలని ఆయనే సంతకం చేసి పంపారా? ఊరికనే పంపాడా అమ్మా? నిన్ను, మీ అన్నని, మీ వంశాన్ని నానా బూతులు తిట్టాడు. నీ తిక్క కుదురుస్తాను, నీ రోగం కుదురుస్తాను, నీకు మళ్ళీ పెళ్లి కాకుండా చూస్తానని చానికుళ్ళ శపథాలు చేసి మరీ పంపించాడమ్మా. ఏమిటండి, ఏమిటి మీరు చెప్పేది? అవునమ్మా, అక్కడికి కిరణ్ బాబు రాని అన్ని విషయాలు నెమ్మదిగా పరిష్కరించుకుందామని చెప్పి చూశానమ్మా. నన్ను మూతి మీద కొట్టాడమ్మా. ఆయన ఇంత రాక్షసులా మారాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ దేశంలో పుట్టిన ఆడది కట్టుకున్నవాడు పరమ దౌర్భాగ్యుడైనా సరే ఆ విషయాన్ని నమ్మలేకపోతుందమ్మా. అన్నట్టు ఈ కాగితాలు నా మొహం మీద కొట్టి తన త్వరలో ఆ తాగుబోతువాడి కూతురు ఆ రాజ్యాన్ని పెళ్లి చేసుకుంటాన్ని దిక్కుమాల ప్రకటన కూడా చేశాడమ్మా. గోవింద గారు, ఆ దంపతులిద్దరూ నీ బతుకున్న నడు రోడ్డు మీదకి ఈడుస్తారట, నలుగురు చేత నీ మొహం మీద ఉమ్ము వేయిస్తారట, ఇంకా ఇంకా చి 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 ఏవేవో అన్నాడమ్మా. అమ్మా, ఇలాంటి వాళ్ళ గురించే వేదంలో వ్యాసుడు ఏమన్నాడు? ఇప్పుడు ఎంత దిగులు పడితే మాత్రం నువ్వేం చేయగలవు బాబు? పెద్దాళ్లతో పొత్తు నిప్పుతో చెలగాటం లాంటిది, కత్తి మీద సాము లాంటిది. ముందే జాగ్రత్త పడాల్సింది. నేను స్నేహం కోసం, స్నేహితుడి కోసం స్వప్నతో పెళ్లికి సిద్ధపడ్డాను తాత. అందుకే విదేశాల్లో ఉన్న నీ స్నేహితుడికి ఈ విషయం తెలియచేయాల్సిన బాధ్యత నీకుంది బాబు. అతనికి తెలియచేయి. అన్నయ్య, తప్పు నాదైనట్టు మా కాపురం కూలిపోవడానికి కారణం నేనే అన్నట్టు మాట్లాడుకో. అమెరికా వాడినని, ఐశ్వర్యవంతుడని నమ్మించి నాటకవాడి నా మెళ్ళో తాళి కట్టి ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలని ఎత్తివేసిన అతను. స్వప్న, అనవసరంగా అతన్ని నిందించుకో. రవికి ఆస్తి ఐశ్వర్యాల మీద ఏనాడు మోచలేదు. అతని మంచితనాన్ని గుర్తించి అతను నీకు భర్త అయితే జలపాతంలా దూకే నీ జీవితం అందమైన ప్రవాహంలా రూపుదిద్దుకుంటుందనే నమ్మకంతో నేనే అతన్ని నాటకమాడమన్నాను. అవునమ్మా, అది మోసం అవుతుందని, తప్పు అనిపించుకుంటుందని అతను ఎంత వద్దని చెప్పినా నేనే ఒప్పించాను. నిజం బయటపడ్డ రోజున నేనే నీకు సర్ది చెప్తానని బలవంతంగా అతని చేత సరే అనిపించానమ్మా. నీ భవిష్యత్తు కోసం, నీ బాగు కోసం నేను చేసిన పనికి అతన్ని నిందించి దూరం చేసుకుంటావా?
పేదవాడైనా పెద్ద మనసున్న అతన్ని అవమానించి బయటికి పొమ్మంటావా? ఇంతకాలం నువ్వు మొండిదానివి అనుకున్నాను, ఇప్పుడు మూర్ఖురాలివని కూడా అర్థమైంది. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకున్న నువ్వు. అన్నయ్య, అతను నీ స్నేహితుడే కావచ్చు, నువ్వు వాడమన్నట్టు నాటకం ఆడొచ్చు, కానీ నాకు తాళి కట్టక ముందే మరొక ఆడపిల్లను మోసం చేశాడన్న నిజం నీకు తెలుసా? స్వప్న, ఆ పిల్ల విషయం రహస్యంగా ఉంచి నువ్వు ప్రతిమాలిన కారణంగా నన్ను కట్టుకున్నట్టు నటించి నిన్ను నమ్మించి అవకాశం దొరకగానే ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్న వంచకుడు నిజ స్వరూపం బయటపడడంతో విడాకులు కావాలని తనే ముందు సంతకం చేసి నాకు కాగితాలు పంపించిన దుర్మార్గుడు. ఇప్పుడు చెప్పనయ్యా, ఒకరిని వంచి మరొకరిని పెళ్లి చేసుకొని తన ఆటలు సాగమని తెలిసి విడాకులు అడిగిన మనిషిని మహానుభావుడంటావా, మహానటుడంటావా? స్వప్న, నువ్వు చెప్పిందే నిజమైతే, నా స్నేహాన్ని అవకాశంగా తీసుకుని వాడు నా చెల్లెలికి అన్యాయం చేసినట్టు రుజువైతే ఇప్పుడే వెళ్ళి వాడి ప్రాణాలు తీస్తాను. ఇఫ్ దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్, ఐ విల్ కిల్ దట్ ఫెలో. ఈ కిరణ్ స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాడు, ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాడు. ఏమిటో చెప్పేది? నీ చెల్లెడికి నేను ద్రోహం చేశానంటావా? నాటకం ఆడి ఆమెను కట్టుకోవడం తప్పురా అని చెప్తే బలవంతాలు నువ్వే ఒప్పించావు. నిజం బయటపడ్డ రోజున ఆ అమ్మాయి నన్ను దూషించి ద్వేషిస్తుందిరా అని చెప్తే అప్పుడు ఆమెకు సర్ది చెప్తానని నాకు మాటిచ్చావు. ఈ రోజు నేను తప్పు చేసినట్టుగా, నేరం చేసినట్టుగా నిందించడానికి వచ్చావా? రవి, నిన్ను అమెరికా వాడిగా నటించమని అడిగినప్పుడు నా చెల్లెల కంటే ముందుగానే నీ మనసులో మరో మనిషికి స్థానం ఉందని నువ్వు మాట మాత్రంగా కూడా అనలేదు. ఆ రాజ్యాన్ని మోసం చేసి నా చెల్లెల జీవితంలో అడుగు పెట్టడం అన్యాయం కదా, అపరాధం కదా? కిరణ్, తెలియకుండా మాట్లాడుకో. రాజ్యానికి నా మీద మనసుండొచ్చు, మమత ఉండొచ్చు, కానీ నాకు ఆ అమ్మాయి మీద అభిమానం తప్ప మరే విధమైన అనుబంధం నాకు లేదు. నిజంగా నేను అమ్మాయిని ప్రేమించిన వాడినైతే నీ మాట నమ్మి నాటకం ఆడాల్సిన అవసరం నాకు లేదు. అంటే నువ్వు రాజ్యాన్ని చేసుకోవడానికి విడాకులు కావాలని పేపర్స్ మీద సంతకాలు చేయడం అబద్ధమా? నీ చెల్లెలే కోరిందని, నన్ను ఆమె ద్వేషిస్తోందని, ఆ పేపర్స్ మీద సంతకాలు చేయకపోతే తను ప్రాణం తీసుకుంటుందని నాతో చెప్పి నా చేత సంతకాలు చేయించాడు ఆ గోవింద్. ఆ పేపర్స్ పట్టుకెళ్లి ఆమెకు మరో విధంగా చెప్పి సంతకాలు చేయించుంటాడు. వాళ్ళ పాపాలు, వాళ్ళ మోసాలు, వాళ్ళ దారుణాలు, వాళ్ళ దుర్మార్గాలు నేను బయట పెడుతున్నానని నా మీద కక్షతో వాళ్ళు పనిచేశారు. అది నీ చెల్లి నమ్మడమే కాక నువ్వు కూడా నమ్ముతున్నావంటే నీ మీద జాలేస్తోంది కిరణ్, జాలేస్తోంది. రవి, ఐఎమ్ సారీ. ఆవేశంలో తొందరపడి నిన్ను మాట్లాడినందుకు నన్ను క్షమించు. నా చెల్లెలి జీవితంలో నిప్పులు పోసినందుకు, మీ కాపురంలో అల్లకల్లోలం సృష్టించినందుకు ఈ క్షణమే వెళ్ళి ఆ గోవిందాన్ని, వాడి కొడుకుని కుక్కల్ని కాల్చినట్లు కాల్చి పారేస్తాను. కిరణ్, గోవిందం, నేను నీకోసమే బయలుదేరాను రా. నా వాడివని నమ్మి నా నీడను బ్రతకనిస్తున్నందుకు నా కుటుంబానికి ద్రోహం తలపెడతావా? నా చెల్లెలి కాపురంలో నిప్పులు పోసి మంచివాడని రవి నీతి మళ్ళీ వాళ్ళ నిరూపించి నాకే వెన్నుపోటు పొడుస్తావా? అన్నం పెట్టిన చేతికి అన్యాయం తలపెట్టే నిన్ను బ్రతకలేమనరా? బ్రతకలేమను. ఒరే గోవిందు, ఎంతకి తెగించావురా? రావుడు, వాడిని పట్టుకోరా, పట్టుకో. నువ్వు ఆ నిచ్చుడితో చేతులు కలిపావా? ఒరే భీముడు, నువ్వైనా నాకు సహాయం చేయరా? తప్పకుండా. వీళ్ళు నీ వాళ్ళు కాదు, నా వాళ్ళు. మేమంతా నేను ఎందుకు వెన్నుపోటు పొడిచామో తెలుసా? నా కక్ష తీర్చుకోవడానికి, నా పగ చల్లారడానికి. మీ నాన్న చేత అవమానింపబడి ఆత్మహత్య చేసుకున్న మా నాన్న ఆత్మ శాంతించడానికి. మీ చెల్లెల కాపురం నాశనం కావడమే కాదు,
నీ కుటుంబం అంతా సర్వనాశనం అయ్యేదాకా నా కట్ట చల్లారు. ఒరే ద్రోహి, నువ్వు చేసిన పాపానికి ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తావు. కిరణ్ బాబుని చంపేశారు. బాబు కిరణ్, ఎంత ఘోరం జరిగిపోయింది బాబు, ఎంత అన్యాయం జరిగిపోయింది బాబు. అమ్మా గీతమ్మా, అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. ఆ దుర్మార్గుడు నీచుడు రవిగాడు నీ పసుపు చెరిపేశాడమ్మా, చెరిపేశాడు. స్వప్నమ్మా, దుఃఖ పురాణంలో దుశ్శాసనుడు చెప్పినట్టుగా పావులాంటి ఆ పాపిస్తేలో మీ అన్నయ్యని కాటేసిపోయాడమ్మా. తన చెల్లెలకి జరిగిన అన్యాయానికి నిలదీసినందుకు ఈయన పొడి చంపేశాడు, నన్ను ఇలా చేశాడు. తల్లి పట్టుకుపోయారమ్మా, పోలీసులు వాడిని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. చట్టం వాడికి ఉరి శిక్ష వేసిన రోజునే మీ అన్నయ్య ఆత్మ శాంతి కలుగుతుందమ్మా. అన్నీ సిద్ధం చేసి ఉంచింది. నేనొస్తానని సుందరాకి ముందే ఎలా తెలుసబ్బా? సుందరాగి, సుందరాంగి, మీరెప్పుడెప్పుడు వస్తారో నాకు తెలీదా? ఎప్పుడెప్పుడు వస్తానో చెప్పుకో. దాహమైనప్పుడు, ఆకలేసినప్పుడు. కానీ ఇప్పుడు నేను వచ్చింది రవిగాడు జైలుకి వెళ్ళిన శుభ సందర్భంలో ఆనందం అనుభవించేందుకు. సరే, ఆ? వెళ్ళి అక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. ఆలు నేర్చుకుంది అమలాపురం, దరికి నీళ్లు వేసుకుంది పెద్దాపురం. ఆలు నేర్చుకుంది అమలాపురం, దరికి నీళ్లు వేసుకుంది పెద్దాపురం. కోటి తల్లి రేవులోన కోకగట్టాను, నువ్వు కోరుకున్న సరుకులన్నీ మూట కట్టాను. పటాపట్ 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 పటాపట్. ఆలు నేర్చుకుంది అమలాపురం, దరికి నీళ్లు వేసుకుంది పెద్దాపురం. కోటి తల్లి రేవులోన కోకగట్టాను, నువ్వు కోరుకున్న సరుకులన్నీ మూట కట్టాను. పటాపట్ 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 పటాపట్
దూరం కోటి కొల్లి రేవులోన గోద పెట్టాను నువ్వు కారు పన్న సరుకులన్నీ మూట కట్టాను ఫటాఫట్ 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 ఫటాఫట్. ఏమిటి ఏమిటి బాబుజీ నువ్వు చెప్పేది? కిరణ్ బాబుని హత్య చేశాడన్న నేరం మీద రవి బాబుని అరెస్ట్ చేశారా? అవును, స్నేహం కోసం ప్రాణమిచ్చే రవిబాబు స్నేహితుడు ప్రాణం తీశాడన్న నేరం మీద అరెస్ట్ చేశారు. అంటే ఈ నేరం రవిబాబు చేయలేదా? చేశాడంటే నువ్వు నమ్మగలవా? ఈనంతటికీ కారణం ఆ నీచుడు గోవిందం, వాడి కొడుకు గిరి. వాళ్ళు రెచ్చగొడితే ముందు వెనక ఆలోచించకుండా రవిబాబు స్వప్నాల మధ్య నువ్వు చిచ్చు పెట్టావు. దాన్ని ఆధారం చేసుకుని తండ్రి కొడుకులు ఈ దారుణాలన్నీ చేస్తున్నారు. బాబుజీ మంచి మనుషుల్లాగా నన్ను ఆదరించి ఆప్యాయంగా మాట్లాడి ఆ గోవిందం గిరి ఇంత దుర్మార్గం చేశారా? అవును, ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నారో, ఎంత పాపానికి సిద్ధపడదలుచుకున్నారో తెలుసుకోవాలనే పెడుతున్నా. బాబుజీ నాకు కాకుండా పోయాడన్న ఆవేశంలోనూ బాధతోనూ నేను నడి రోడ్లో రవిబాబుని పట్టుకొని నానా మాటలు అన్నాను. నిజానికి తనకి ఏమాత్రం కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. నిజం తెలుసుకున్న నేను చేయగలిగిన సహాయం చేస్తాను, చేసి తీరుతాను. కొడుకా నా దండం పెట్టుకోరా. నాకు వేరే పనిలేదన్నా, నీకు పూజలు చేయడం దండాలు పెట్టడం తప్ప. రే అందుకేరా నాలాంటి వాళ్ళ గొప్పతనం నీలాంటి ఎదవ కొడుకులు తిరిగిపోవడం దురదృష్టం. అందుకే జనక పురాణంలో జనమేజయుడు ఏమన్నాడంటే, ఆ రాస్కల్ గాడు ఏమన్నాడో నాకెందుకు నాన్న, నువ్వు చేసిన కనకారం ఏమిటో చెప్పు. అరే కొడుక నాదో గొప్ప చరిత్రరా. ఆ ఎస్టేట్ ని ఎలాగైనా నా గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నానా, దానికి కిరణ్ గాడు రవి గాడు అడ్డొచ్చారు. ఆ కిరణ్ గాడిని హత్య చేసేసి ఆ నేరం రవిగాడి మీద వేసేసాను. రవిగాడు జైలుకి వెళ్ళిపోయాడు. అంతకు ముందే ఆ రవిగాడికి స్వప్నమ్మకి మధ్య అగ్గిపుల్ల గీసేసి వాళ్ళు విడాకులు ఇచ్చుకునేటట్టు చేసేసాను. ఇప్పుడు ఆ ఎస్టేట్ లో మొగుడు పోయిన గీత, మొగుడు దూరమైన స్వప్న అనే ఇద్దరు ఆడాళ్ళు ఉన్నారా. వాళ్ళిద్దరినీ నా చేతుల్లో ఆడే తోలు బొమ్మలుగా, నా మాట వినే కీలు బొమ్మలుగా చేసేస్తాను. అప్పుడు కథ ముగింపుకి వస్తుందిరా. ఇది ఒక ముగింపేనా? దరిద్ర ముగింపు. ఇలాంటి ముగింపలకి నువ్వు మనిషేనా? అసలు నా అభిప్రాయం ఏంటంటే నువ్వు సౌట్ ఫాదర్. ఏమిట్రా తిట్లు? ఎందుకు అలా రెచ్చిపోతున్నావు? లేకపోతే స్వప్నతో నా పెళ్లి ముగింపుగా చెప్పకుండా వేరే ముగింపు చెప్పావో నేను బొంబాయి పోతాను. ఎందుకు? అక్కడ బూట్ పాలిష్ చేసుకుంటూ బతకడానికి. రే స్వప్నం పెళ్లి చేసుకోవాలంటే పెద్ద కష్టం కదరా. అమ్మాయి పక్కకి వెళ్ళి ఇలా దువ్వేవనుకో. ఎవరు దొంగదా? గిరి పట్టుకురా. నేనులే రావుడు పీడు అలా పాల్గొండ పట్టుకురా. ఏమే దొంగమ్మ అందానా? ఆ కోతిగారు తప్పించుకున్నా నువ్వు దొరికావే. మా రహస్యాలన్నీ విన నిన్ను మనుషుల మధ్య వదిలేస్తే మా చరిత్ర అంతా హరికథల నలుగురి మధ్య పాడేస్తావే నిన్ను. డాడీ ఊరికి అలా లోపల పెట్టి తలుపేయడం ఎందుకు? సరదా రేపు చేయరేంటి అలా పడుంటుంది. రేయ్ ఏదో కారణం చెప్పి నువ్వు దాని జోలికి వెళ్ళావంటే దుశ్శాసన దుర్మార్గ పురాణంలో చెప్పినట్టు నిన్ను చేయను. పద. బాబ్జీ ఏమిట్లా నువ్వు చెప్పిందంత నిజమేనా? అవును గురు, నేను స్వయంగా విన్నాను. కిరణ్ బాబు చావుకి మీ భార్యాభర్తలు విడిపోవడానికి ఆ తండ్రి కొడుకులే కారణం. పగపట్టిన పాముల్లాంటి వాళ్ళు ఎంత దారుణానికైనా తెగిస్తారనిపిస్తోంది బాబ్జీ. వాళ్ళని అలాగే వదిలేస్తే ఎన్ని ఘోరాలైనా చేస్తారు, ఎన్ని నేరాలైనా చేస్తారు. వాళ్ళ ఆట కట్టించాలి. వాళ్ళకి తగిన మొగుడివి నువ్వు ఒక్కడివే గురు. అవును, వాళ్ళ ఆట కట్టించాలంటే ఈ కటకటాల్ని, ఈ కాపలాన్ని తప్పించుకోవాలి. నిజాన్ని బయట పెట్టి చట్టానికి వాళ్ళని పట్టివ్వాలి.
నువ్వా? స్వప్న, ఎందుకు వచ్చా? మాకు అండగా ఉన్న మా అన్నయ్య ప్రాణం తీశాక మేమెలా బ్రతుకుతున్నామో చూడడానికి వచ్చావా? లేక మా అన్నయ్యని చంపిన చేతులతోనే మమ్మల్ని చంపాలని వచ్చావా? స్వప్న, చూపు లేని న్యాయం, మనసు లేని చట్టం నన్ను హంతకుడు అనొచ్చు. అంత మాత్రం చేత స్నేహితుడిని చంపుకునే నీచుండని నువ్వు నమ్ముతున్నావా? అబద్ధంతో ఒక ఆడదాని మెళ్ళలో తాళి కట్టిన వాడివి, ఐశ్వర్యం కోసం ప్రేమించిన మరో ఆడదాని బ్రతుకులో చిచ్చు పెట్టిన వాడివి, నీ కోసం నీ స్వార్థం కోసం ఎవరికైనా అన్యాయం చేయడానికి సిద్ధపడే నిన్ను నమ్మమంటావా? నేను నిర్దోషం నువ్వు నమ్మకపోవచ్చు, ఈ లోకం నమ్మకపోవచ్చు, కానీ నిజం నాకు తెలుసు. చనిపోయిన మీ అన్నయ్యకి తెలుసు, మాట్లాడిన ఆ దైవానికి తెలుసు, అసలు నేరం చేసిన దుర్మార్గులెవరో వాళ్ళకి తెలుసు. స్వప్న, జైలు నుంచి నేను తప్పించుకొచ్చింది ఎందుకో తెలుసా? నేరస్తులైన వాళ్ళని న్యాయస్థానంలో నిలబెట్టి నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి. తప్పించుకున్న నేను మనసారా ప్రేమించిన నీకు నా మనసిప్పి చెప్పుకోవడానికి. ఇక నువ్వు చెప్పేదేది నేను వినదలుచుకోలేదు. అంతేకాదు, ఇక నువ్వు నా కళ్ళ ముందుంటే నేనే పోలీసులకు ఫోన్ చేసి పట్టిస్తాను. స్వప్న, నా మాట విను. నీ పాపం పండింది, నిన్ను పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారు. స్వప్న, ఆవేశంలో నిజం తెలుసుకోలేకపోతున్నావు. జీవితంలో పెద్ద దురదృష్టం ఏమిటో తెలుసా? ప్రేమించే మనిషిని దూరం చేసుకోవడం. గుర్తుంచుకో. డాడీ, నేనే. నిన్నే కొడుకు పెళ్లి చేయకుండా ప్లాన్లు వేసుకుంటూ కూర్చునే తండ్రి ఎంత దౌర్భాగ్యుడో ఏ పురాణంలోనూ చెప్పలేదా? ఒక్కసారి ఆలోచించు. నోరు మూయరా. అనవసరంగా తొందరపడితే అష్టాదశ పురాణంలో అడుక్కు తినే రుచి చెప్పినట్టుగా మనం అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. అరే, ఎప్పటికైనా స్వప్నమ్మని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను రా. తిను. ఏమిటో, అక్కడ మొగుడు పోయిన గీత ఉంది, మొగుడు జైలు పాలైన స్వప్నం ఉంది, ఇక్కడ గదిలో ఖాళీగా రాజ్యం ఉంది. ఇంత మందున్నా నేను వేస్ట్ గా పడుండాల్సి వస్తుంది. కర్మ. అసలు నా అభిప్రాయం ఏంటంటే, నీకు లేనిది ఒకటేరా. ఏమిటి? నీ బుర్రలో తెలివి. డాడీ, వాడు వచ్చేసాడు. కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు నా అభిప్రాయం ఏమిటంటే, నోరు మూసుకో. నేను మూసుకుంటాను, నువ్వు తెరుగు. జైలు నుంచి తప్పించుకొచ్చేసావు బాబు. తప్పు బాబు. పోలీసులను వదిలిపెట్టరే. అవునవును, వదిలిపెట్టను. అయినా జైల్లో పెడితే అక్కడే ఉండాలి గాని ఇలా తప్పించుకు రావచ్చా? రే దుర్మార్గులారా, నేరాలు మీరు చేసి అవి నా మీద తోసి అన్యాయంగా జైలుకు పంపుతారా? మీ ఆట కట్టించి మీ అంతు తేల్చుకుందామని మీ పాలిట మృత్యువై వచ్చానురా. నాన్న, ఇప్పుడు నా అభిప్రాయం ఏమిటంటే, రాజ్యం, పాపిష్టి వాళ్ళు రెచ్చగొట్టిన కారణంగా నీ కాపురంలో చిచ్చు పెట్టాను. అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు బావా. రాజ్యం, బాధపడక, నేను రక్షించుకుంటాను. వద్దు వద్దు.
సిగండి మీ బావని పిలిచి మా మీద పితరులు చెప్తావా ఏ? వాడు మమ్మల్ని చితకపాతుంటే చూసి సంతోషిస్తున్నావా? ఏవే శూర్పణక ఏడుస్తూ మూల పడి ఉండదు అంటే బయటకు వచ్చి మా గుర్తులు అట్టు చేస్తాం. నాన్న వాడు మన గొంతు పిసికాడు కదా, నా అభిప్రాయం ఏంటంటే మనం కూడా దీన్ని గొంతు పిసికి చంపేద్దాం. ఒరే 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 నీకు ఇది లేదురా బుద్ధేనా? అవును అదే. దీనివల్ల ముందు ముందు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ గదిలో పెట్టి తలుపేయి. అలాగే. నువ్వు మాత్రం బయట నీకన్నీ అనుమానాలే. నువ్వు నా కొడుకు కనుక. అలాగే. అన్యాయం చేసి వెళ్ళిపోయావా తల్లి? ఏం జరిగింది? ఇంకేం జరగాలమ్మా, నా బిడ్డ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. ఊరేసుకుందమ్మా, ఊరేసుకుంది. అంటే ఆత్మహత్య చేసుకుందా? ఇది ఆత్మహత్య కాదు, హత్య. దీనికి కారణం మీరే. నేనా? అవును, ఆ రోజు దేవుళ్ళంటే మీ ఆయన కట్నం కింద డబ్బు ఇస్తానని మాట ఇచ్చారు. దాన్ని మీరు ఇవ్వకుండా చేసి మహారాజుని దూరంగా పంపించేశారు. మా ఉద్యోగాలు చేసి మమ్మల్ని బజార్ పాలు చేశారు. దానికి దీనికి సంబంధం ఏమిటి? చేస్తానన్న కట్నం తేలేదన్న కోపంతో దాని అంత ఆడబిడ్డలు పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటామా. ఆ రోజు మీరు అడ్డుపడకుండా ఉంటే రవిబాబు డబ్బిచ్చుండేవారు. ఈ రోజు ఈ అన్యాయం జరిగేది కాదు. ఎందుకే ఆ మాటలన్నీ? నిజంగా ఆవిడ ఆడదే అయితే తోటి ఆడదాని బాధ అర్థం చేసుకుని ఉండేది. ఈవితో చెప్పినా ఒకటే, ఆ రాయితో చెప్పుకున్నా ఒకటే. మొగుడితో సంబంధం పెంచుకున్న ఈ మహాతల్లికి ఏం తెలుస్తుంది? ఇంతకీ ఈవిడితో మనకేం పని? ముందు జరగాల్సింది చూడండి. ఈ పోలీసులు లాభం లేదురా. నా అభిప్రాయం ఏమిటంటే అమెరికా పోలీసుని పిలిపిస్తే? అసలు ఏ పోలీసులు అక్కర్లేదురా. ఈ రవిగాడిని మాటు వేసిన పులిని పట్టి చంపినట్టు చంపడానికి ఓ మంచి పథకం వేశాను. ఏమిటది? చెప్తాను కదా. బాబు, మేము మీకేం అపకారం చేశాం? మా మానాన్న మమ్మల్ని పోనివ్వండి, మీకు చేతులెత్తి దండం పెడతాను. నోర్మాయ్, మేక నెరవేసి పుల్ని పట్టినట్టు మీ ఇద్దరిని నెరవేసి ఆ రవిగాడిని పట్టుకోమని మా గోవిందం బాబు ఆర్డర్ రా. రాయ్ చూస్తారా, ఆ కొరడాలతో వీళ్ళిద్దరిని నేను ఎత్తురుచిలా కొట్టండి. ఆరుగులకి కేకలకి అడివంతా మారునోగాలి. అది విని ఆ రవిగాడు ఎక్కడున్నా సరే ఇక్కడ రావాలి. ఎంత కొట్టిన అరవడం లేదు దేవుడు. రే ముసలాడా, మర్యాదగా పిలుస్తావా లేదా? మా ప్రాణాలు పోయినా సరే మేం పిలవం. అలాగా? రేయ్, ఈ ముసలాడి కళ్ళ ముందే దీన్ని రేప్ చేయండి రా. అప్పుడైనా పిలుస్తాడో లేక ఈ పిల్ల బలైపోతుంటే చూస్తా ఊరుకుంటాడో చూద్దాం. కానీ ఒరే, ఆ అమాయకురాల జీవితం నాశనం చేయకండి. ఇది మీకు మంచిది కాదురా. అయితే పిలువ. రవి! 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 మనం అనుకున్నట్టుగానే వాడు వస్తున్నాడు. వెంటనే పట్టుకుందాం. వీళ్ళు బాగా ఏం చేస్తారో ఏమిటో. మర్యాదగా లొంగిపో. నువ్వా? నేనే బే, నా వెంట పడ్డారెందుకు? అసలు ఈ వేషం నువ్వెందుకు వేశావురా? ఈ దేశంలో ఎవడిష్టం వచ్చిన వేషం వాడేసుకోవచ్చు. ఇది నా ఇష్టం బే. అలాగా? రేయ్, పట్టుకోండి, పోలకండి.
వాళ్ళు తప్పించుకున్నారా? త్వరగా. ఛే, ఆ జోకర్ గాడు ముసుగు దొంగల వేషం వచ్చి మనల్ని మోసం చేశాడు రా. ఈ లోపల రవిగాడు వచ్చి వాళ్ళని విడిపించిపోయి ఉంటాడు. ఆ గోవిందం బాబు మనల్ని తిట్టకుండా తిడతాడు. పడాలి, తప్పదు, పడండి. ఎందుకు వచ్చారు? ఆ నేరస్తుడిని సమర్థించడానికి వచ్చారా? చూడమ్మా, తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే పసిపిల్లవమ్మా నువ్వు. అందుకే నటించే మనుషుల్ని నమ్మావు. నీవాడైన వాణ్ణి ద్రోహి అని, దోషి అని దూరం చేసుకున్నావు. చిన్నమ్మాయి గారు, రవిబాబు నేను ప్రేమించానే తప్ప తను ఏనాడు నన్ను ప్రేమించలేదన్న విషయం నాకు ఆలస్యంగా అర్థమైంది. అంతేకాదమ్మా, మీ అన్నయ్య గారి హత్యకి రవిబాబుకి ఎలాంటి సంబంధం లేదు. రవిబాబు నిర్దోషమ్మా. కోర్టు, చట్టం, పోలీసులు చెప్పిందంతా అబద్ధమని మీరు చెప్పేదే నిజం నమ్మమంటారా? చూడమ్మా, జరిగిందంతా నీకు వివరంగా చెప్తానమ్మా. ఆ పైన ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదు నువ్వే నిర్ణయించుకో అమ్మా, నువ్వే నిర్ణయించుకో. ఆ ఎస్టేట్ ని ఎలాగైనా నా గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నానా? దానికి ఆ కిరణ్ గాడు, రవి గాడు అడ్డొచ్చారు. ఆ కిరణ్ ని హత్య చేసేసి ఆ నేరాన్ని రవి మీద వేసేసాను. రవిగాడు జైలుకి వెళ్ళిపోయాడు. అంతకు ముందే ఆ రవిగాడికి స్వప్నకి మధ్య అగ్గిపుల్ల గీసేసి వాళ్ళిద్దరూ విడాకులు ఇచ్చుకునేట్టు చేశాను. ఏమిటి? మీరు చెప్పేదంతా నిజమా? అవునమ్మాయి గారు, మీరు పోసిన పాలు తాగి విషం కక్కే మనుషులు ఆ గోవిందము అతని కొడుకు. మీరు పెట్టిన ఉప్పు తిని మీకే ముప్పు తేవాలనే దుర్మార్గులు ఆ తండ్రి కొడుకులు. ఈ నిజం మీతో చెప్తామని మమ్మల్ని బంధించారు. మా ప్రాణాలు తీయాలని ప్రయత్నించారు. స్వప్నమ్మా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిన్నే మనసంతా నింపుకుని అన్యాయంగా నేరస్తుడనే ముద్రతో అడవుల పాలైన రవిబాబుని అర్థం చేసుకో అమ్మా. ఇకనైనా పాపిష్టి వాళ్ళ ఆట కట్టించమ్మా. మా అన్నయ్యను మాకు దూరం చేసి మా వదిన తాళిబొట్టు తెంచేసి దేవుళ్ళాంటి మనిషిని నా నుంచి దూరం చేసిన వాళ్ళను క్షమించేది లేదు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతా తెలుస్తాను. ధ్వజస్తంభాలుగా ఒళ్ళు పెంచారా? నేను ఇచ్చే కిరాయి డబ్బులతో మందు మాంసాలు తిని దున్నపోతులా తయారారు. నేను చెప్పిన పని ఒక్కటి సవ్యంగా చేశారా? డాడీ, నా అభిప్రాయం ఏమిటంటే వీళ్ళు అసలు రౌడీ వంశానికే చీడ పరుగులు. నువ్వు నా వంశానికి కరెక్ట్. ఈసారైనా నేను చెప్పిన పని చేయండి. ఆ రవిగాడు ఎక్కడున్నాడో వాడిని వెతికి పట్టుకుని వాడి ప్రాణాలు తీసి వాడి శవాన్ని ఇచ్చుకురండి. గోవిందం, నీ పాపం పండిందిరా. ఇక నీ ఆటలు సాగవు. నేనేరా, నేనే నీ గురించి నిజం తెలుసుకొని నిన్ను అంతం చేయాలని వచ్చాను. ఒరే, గుప్పెడు మెతుకులు పారేస్తే కుక్క సైతం విశ్వాసంతో పడుంటుందిరా. నువ్వు మనిషి అయ్యింది కూడా మా అన్నయ్య దయాదాక్షిణ్యంతో బ్రతికి దారుణంగా హత్య చేశావు. మా వదిన పసుపు కుక్కలు చెరిపేసి మా భార్య భర్తల మధ్య కలతలు రేపి మమ్మల్ని విడతీసి అతని మీద హంతకుడనే ముద్ర వేసి అతన్ని జైలు పాలు చేస్తావురా. నీడనిచ్చే చెట్టుకి నిప్పు పెట్టిన నీలాంటి వాణ్ణి, అన్నం పెట్టిన చేతికి అన్యాయం తలపెట్టిన మిమ్మల్ని చంపి మా అన్నయ్య ఆత్మకు శాంతిని కలిగిస్తానురా, శాంతిని కలిగిస్తాను. కోట్ల విలువైన ఎస్టేట్ కి వారసురాలని ఈ పిల్ల ఆస్తిపాస్తుల్ని మన పేరు రాయించుకోవడం తక్షణ కర్తవ్యం. ఆ పని మనం చేద్దాం. ఆ రవిగాడి బతికి ఫుల్ స్టాప్ పెట్టే పని ఆ రౌడీలు చేస్తాం. కట్టేయండి. బాబ్జీ, మనం ఎలాగైనా రవిబాబుని కలిసి స్వప్నమ్మ పరిస్థితి చెప్పాలి. అవును, వీళ్ళ బారి నుంచి రవిబాబు ఒక్కటే స్వప్నమ్మని రక్షించగలడు. పద. వాళ్ళు తప్పించుకున్నారా?
బొట్టు కసి ఉంటే జత కట్టు చినుకుల్లో సెగపెట్టు వణుకుల్లో మెలిపెట్టు ఎక్కడి దొంగలు అక్కడికక్కడే గప్పి రర్ర నా స్వామి రంగా లెర్ర రంగేళి దొంగ మందేసి ఆ పైన చిందేసి పోతానరా రారా నా స్వామి రంగా లేరా రంగేళి దొంగ పరలోకం పారేస్తే పాతాళం ఎక్కడి దొంగలు అక్కడికక్కడే గప్పి రారా నా స్వామి రంగా లేరా రంగేళి దొంగ మందేసి ఆ పైన చిందేసి పోతానరా రారా నా స్వామి రంగా లేరా రంగేళి దొంగ బావా ముందు ఇక్కడి నుంచి త్వరగా పద బావా నువ్వు వెంటనే వెళ్ళి స్వప్నాన్ని కాపాడు ఏమిటి స్వప్న ప్రమాదంలో చిక్కుకుందా? అవును బావా నిజాన్ని తెలుసుకున్నామే గోవిందాన్ని నిలదీసి నిందించాలని వెళ్ళింది ఆమెను వాళ్ళున్న స్థావరంలో బంధించారు నువ్వు వెంటనే వెళ్ళి రక్షించు రాజ్యం పోలీసులు ముసుగుదంగా తప్పించుకోకుండా చూడాలి. ఫాలో మీ. రవి మర్యాదగా ఆగిపో, లేకపోతే కాల్ చేస్తా. మనం వెంటాడి షూట్ చేసిన మనిషి రవి కాదన్నమాట. అసలేమి ఎవరై ఉంటుంది సార్? ఇన్స్పెక్టర్ నేనెవరో ఏమిటో చెప్తాను అంతేకాక ప్రాణం పోయే ఆఖరి సమయంలో అసలు నేరస్తులు ఎవరో కూడా తెలియజేస్తాను. ఇన్స్పెక్టర్ జరిగిన అనర్థాలకి కారణం గోవిందు వాడి కొడుకు గిరి రవిబాబు నిర్దోషి. ఇన్స్పెక్టర్ రవిబాబు నిర్దోషి, నా బావ నిర్దోషి, నా బావ నిర్దోషి నిర్దోషి. స్వప్న, ఇప్పటికి 100 సార్లు చెప్పాను, ఆస్తికి సంబంధించిన ఈ కాగితాల మీద మర్యాదగా సంతకం పెట్టు. ఒరేయ్, మీరు మనుషులు కాదురా, రాక్షసులు. మీలాంటి నీచుల చేతుల్లో నా ప్రాణం పోయినా పర్వాలేదు, అంతేకాని మీరు చెప్పినట్టుగా సంతకం మాత్రం పెట్టను. నా ప్రాణం పోయినా నాకేం పర్వాలేదు, నువ్వు కూస్తావని నాకు తెలిసే. అందుకే నీకోసం కొత్త సెటప్ను సిద్ధం చేశాను. చూడటి వైపు.
వదినా ఒరే భీమా, దాని నడుం చుట్టూ టైం బాంబు కట్టండి రా. అప్పుడు కానీ సంతకం పెట్టడానికి ఈ స్వప్న తల్లికి వేళ్లు కదలం. వద్దు స్వప్న వదినా. చూడు స్వప్న తల్లి, నీ ప్రాణాలు పోయినా నువ్వు లెక్క చేయవని నాకు తెలుసు. కానీ నీ కళ్ళ ముందే నీ వదిన ప్రాణాలు పోతూ ఉంటే నువ్వు ఊరుకోలేవని కూడా నాకు తెలుసు. నీచుడా. చూడు, ఈ టైం బాంబు సరిగ్గా 10 నిమిషాల్లో పేలుతుంది. ఈలోగా మర్యాదగా ఈ కాగితాల మీద సంతకం పెట్టావా, కథ సుఖాంతం అవుతుంది. లేదా ఇద్దరి కథ దుఃఖాంతం అవుతుంది. స్వప్న, మీ అన్నయ్యనే పోగొట్టుకున్న నేను ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం వీళ్ళు చెప్పినట్లుగా సంతకం చేయొద్దు, చేయొద్దు. స్వప్న, ఇంకో 3 నిమిషాల్లో మీ వదిన చచ్చిపోబోతుంది. మర్యాదగా ఈ కాగితాల మీద సంతకం చెయ్యి, లేకపోతే ఆ తర్వాత మిగిలేదు మీ వదిన బూడిద. ఏమండి, ముందా బాబు తీసేయండి.
కొడుకు చావు కావాలనే వాడి మీద పగ నీతో అలా తీసుకుంటా ఎక్కడ? పోనివ్వరా? ఈ పాపిష్టి వాడిని చంపి మీరు హత్తుకురావడం ఎందుకండి? వాడు చేసిన మోసాలకి ఘోరాలకి చట్టం వాడిని శిక్షిస్తుందండి. నా మాట వినండి. వీడు చేసిన పాపాలకి నేనే శిక్ష ఏమండి? ఏమండి? నా మాట వినండి. వద్దండి. మిస్టర్ రవి, రాజ్యం తన మరణ వాంగ్మూలంలో కిరణ్ చావుకి ఇతడే కారకుడన్న నిజాన్ని చెప్పింది. అవును ఇన్స్పెక్టర్ గారు, అది నిజమే. నేను హంతకుణ్ణి, నన్ను అరెస్ట్ చేయండి. చేసిన పాపాలకి మారుమూల కుక్క చావు చావడం కంటే నాలాంటి పాపాత్ముడికి న్యాయస్థానం విధించే శిక్షని సమాజం ముందు తల ఉంచుకుని అనుభవిస్తాను. ప్రస్తుతం తమరి కోసం శ్రీకృష్ణ జన్మస్థానం ఖాళీగా ఉంది. బయలుదేరుతున్నాను. ఏమండి? కళ్ళకి చీకటి పొరలు కప్పుకొని ఇన్నాళ్ళు మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. పెద్ద మనసు లేకపోయినా చిన్న చూపు చూశాను. హంతకుడు అన్నాను, అవమానించాను. ఇప్పుడు నిజం తెలుసుకున్నాను. అందుకే నా పొరపాటును మన్నించమని అడుగుతున్నాను. నన్ను మళ్ళీ మీ దానిగా చేసుకోమంటున్నాను. స్వప్న, ఆలుమగలుగా మనిద్దరం 10 కాలాల పాటు చల్లగా ఉండాలన్నది మీ అన్న ఆశయం. మనం అలాగే మళ్ళీ కలిసాం. మీ అన్న ఎక్కడున్నా అతని ఆత్మకు శాంతి కలిగిద్దాం. అమ్మయ్యా, ఇప్పటికే అపార్థాలన్నీ తొలగిపోయి ఆలు మొదలు ఏకమయ్యారు. ఇక ఆలస్యం చేయకుండా హనీమూన్ కి అమెరికా వెళ్ళిపోండమ్మా. అమెరికా వద్దు, ఏం వద్దు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండడంలోనే నాకు ఆనందం ఉంది, తృప్తి ఉంది. తప్పట్లు ఒకటా